హలో ఐకాన్ ఇండియా ఫాలోవర్స్, ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనం నీతి ఆయోగ్ 3 ఇయర్స్ ఎజెండా గురించి తెలుసుకుంటా ఉన్నాం. ఏమంటున్నాం? నీతి ఆయోగ్ 3 ఇయర్స్ ఎజెండా. లాస్ట్ క్లాస్లో మనం 3 ఇయర్స్ ఎజెండాకి సంబంధించి 2 యూనిట్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఏమంటున్నాం? 2 యూనిట్స్ గురించి తెలుసుకున్నాం. మనం ఇప్పుడు దేనిని గురించి తెలుసుకుంటున్నాం? నీతి ఆయోగ్ గురించి తెలుసుకోవడం జరుగుతూ ఉంది. అవునా? ఈ నీతి ఆయోగ్కి సంబంధించి దేని గురించి తెలుసుకుంటున్నాం? మళ్ళీ మనం ఇందులో నీతి ఆయోగ్లో అని అంటే 3 ఇయర్స్ ఎజెండా గురించి తెలుసుకుంటా ఉన్నాం. ఏమంటున్నాం? 3 ఇయర్స్ ఎజెండా గురించి తెలుసుకుంటా ఉన్నాం. అవునా? ఈ 3 ఇయర్స్ ఎజెండాలో ముందుగా మనం దేనిని గురించి తెలుసుకోవడం జరిగింది అని అంటే గత క్లాస్లో అంటే లాస్ట్ క్లాస్లో మనం దేని గురించి తెలుసుకున్నాం? ఒకటి అంటే మొత్తం 7 యూనిట్స్ ఉన్నాయి 3 ఇయర్స్ ఎజెండాలో అని అన్నాం. 3 ఇయర్స్ ఎజెండా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకోవడం జరిగింది? 2017 నుంచి 2020 వరకు 3 ఇయర్స్ ఎజెండాను తీసుకున్నారు. ఇది మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి మీకు అంటే రిమైండ్ చేస్తూ ఉన్నాను. ఈ 3 ఇయర్స్ ఎజెండాలో ఫస్ట్ దేని గురించి తెలుసుకున్నాము అని అంటే 3 సంవత్సరాలకి సంబంధించినటువంటి ఏమంటున్నాం? 3 సంవత్సరాలకి సంబంధించినటువంటి ఆదాయ మరియు వ్యయాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఏమంటున్నాం? ఆదాయ మరియు వ్యయాలు అని అంటున్నాం. అంటే దీనినే ఏమంటున్నాం ఇంగ్లీష్లో అని అంటే 3 ఇయర్స్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్స్కి సంబంధించినటువంటి యూనిట్ గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత దేని గురించి తెలుసుకున్నాం రెండవ యూనిట్లో అని అంటే ఎకానమిక్ అంటే దీనినే ఏమంటున్నాము అని అంటే ఎకానమిక్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలుసుకున్నాం. ఏంటి? ఎకానమిక్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలుసుకోవడం జరిగింది. అవునా? అంటే మేజర్ సెక్టార్స్, ఎకానమిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మేజర్ సెక్టార్స్ అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇంగ్లీష్లో ఏం తెలుసుకున్నాం? ఎకానమిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మేజర్ సెక్టార్స్. అది వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, సేవల రంగం కావచ్చు. ఇలా వాటిని గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది లాస్ట్ క్లాస్లో. 3 ఇయర్స్ ఎజెండాకి సంబంధించి ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మేజర్ సెక్టార్స్, అలాగే 3 ఇయర్స్ రెవెన్యూస్ అండ్ ఎక్స్పెండిచర్ గురించి తెలుసుకున్నాము అని అంటున్నాం. అంతకంటే ముందు నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి దేనిని గురించి తెలుసుకోవడం జరిగింది మనం అంటే నీతి ఆయోగ్ ఎందుకు ఏర్పాటైంది, నీతి ఆయోగ్ లక్ష్యాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి డ్యూటీస్ ఏంటి, నీతి ఆయోగ్ స్ట్రక్చర్ ఏంటి, నిర్మాణం ఎలా జరిగింది, నీతి ఆయోగ్ నియమించబడినటువంటి కమిటీస్, సబ్ కమిటీస్ ఏంటి, ఆ తర్వాత నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్స్ ఏంటి, ఇలా తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం 3 ఇయర్స్ ఎజెండా 2017-20కి సంబంధించి 3 సంవత్సరాల ఆదాయ మరియు వ్యయాల గురించి తెలుసుకున్నాం, ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 3rd యూనిట్ గురించి తెలుసుకుందాం. దేనికి సంబంధించి? 3 ఇయర్స్ ఎజెండాకి సంబంధించి. మరి ఈ 3rd యూనిట్ అనేది ఏం చెప్తా ఉంది మనకు నీతి ఆయోగ్కి సంబంధించి అని అంటే నీతి ఆయోగ్కి సంబంధించి 3rd యూనిట్ అనేది ఏం చెప్తా ఉంది అని అంటే ఇది ప్రాంతీయ అభివృద్ధి గురించి చెప్పడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? ప్రాంతీయ అభివృద్ధి గురించి చెప్తా ఉంది. ఇది ఏ యూనిట్గా నేర్చుకుంటున్నాం మనం? నీతి ఆయోగ్ 3 ఇయర్స్ ఎజెండాలో 3rd యూనిట్గా నేర్చుకోవడం జరుగుతూ ఉంది. మీరు గ్రూప్ 1 రాస్తారా, 2 రాస్తారా? గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఎకానమీ పేపర్లో ఎస్ఐ రైటింగ్ క్వశ్చన్స్ అయినా కూడా మనం ఈ చాప్టర్స్ అంటే తెలుసుకోగలుగుతాం. దీని మీద మనకి ఫుల్ నాలెడ్జ్ అనేది 100% వస్తుంది. ఇక ఈ ప్రాంతీయ అభివృద్ధిని మనం ఏమంటున్నాము ఇంగ్లీష్లో అంటే రీజనల్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. అవునా? రీజనల్ డెవలప్మెంట్. మరి ఈ రీజనల్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించి మళ్ళీ దీనిని సబ్ డివైడ్ చేయడం జరిగింది టాపిక్స్. ఇందులో ముందుగా మనం దేనిని గురించి తెలుసుకోవాలి అని అంటే అర్బనైజేషన్ గురించి తెలుసుకోవాలి. అంటే అర్బన్ డెవలప్మెంట్, పట్టణీకరణ గురించి తెలుసుకోవాలి. ఏమంటున్నాం? పట్టణీకరణ. దీనిని ఏమంటున్నాం? అర్బన్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నాం? అర్బన్ డెవలప్మెంట్. మరి ఈ అర్బన్ డెవలప్మెంట్ గురించి మనం
థర్డ్ యూనిట్గా ప్రాంతీయ అభివృద్ధి రీజనల్ డెవలప్మెంట్లో అర్బన్ డెవలప్మెంట్ పట్టణీకరణ గురించి తెలుసుకుంటా ఉన్నాం. మరి మనం పట్టణాలలో నివసిస్తాం, గ్రామీణానికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల వాతావరణం ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో ఈ రెండు కూడా ప్రాంతీయ అభివృద్ధిలో భాగంగా చూడడం జరుగుతుంది. మనం రీజనల్ డెవలప్మెంట్లో భాగంగా పట్టణాభివృద్ధిని చూస్తున్నాం, అలాగే గ్రామీణ ప్రాంతాల పరిస్థితులను కూడా ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ముందుగా మనం పట్టణీకరణ గురించి తెలుసుకుంటున్నాం, అర్బన్ డెవలప్మెంట్. మరి ఈ అర్బన్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా చూడడం జరుగుతూ ఉంది అని అంటే దీనిని ఆర్థిక వృద్ధిలో భాగంగా చూడడం జరుగుతూ ఉంది. ఏంటి? ఆర్థిక వృద్ధిలో భాగంగా పట్టణీకరణ అనేది ఉండడం జరుగుతూ ఉంది. మరి ఈ పట్టణీకరణలో ఏ సేవలు మనకు ప్రధానంగా కనబడతాయి అని అంటే ఇక్కడ పరిశ్రమలు ఉంటాయి. ఏముంటాయి? పరిశ్రమలు ఉంటాయి, అలాగే ఇతర సేవలు అనేవి కూడా ఉంటాయి. ఏమంటాం? సేవలు, సర్వీసెస్ అనేవి ఉంటాయి. సో ఇలా పరిశ్రమలు, సేవలు ఉండడం ద్వారా పట్టణాలు అనేవి వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉన్నారు అని అనుకోండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి రంగారెడ్డి ఏదైతే ఉందో ఈ రంగారెడ్డితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను కూడా పట్టణాలలో విలీనం చేయడం జరుగుతూ ఉంది. ఇలాగే వైజాగ్లో ఉంటుంది, ఇలాగే వరంగల్లో ఉంటుంది. ప్రతి పట్టణంలో కూడా ఇలాంటి పరిస్థితులు అనేవి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అంటే పట్టణాలకి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలు కూడా పట్టణీకరణలో కలిసిపోవడం జరుగుతూ ఉంది. సో అంటే అర్బనైజేషన్ అనేది చాలా స్పీడ్గా గ్రో అవుతూ ఉంది. ఈ పట్టణీకరణ అనేది ఆర్థిక అభివృద్ధిలో భాగంగా చూడడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. మరి ఈ పట్టణీకరణకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ ఎక్కువగా ఏ దేశాలలో ఉంది అని అంటే అర్బన్ పాపులేషన్ ఎక్కువగా ఏ దేశాలలో ఉంది అని అంటే బ్రెజిల్లో ఉంది. ఏ దేశంలో ఉంది? బ్రెజిల్లో ఉంది. ఈ బ్రెజిల్లో ఎంత అనంటే 86% అర్బనైజేషన్ అనేది జరిగి ఉంది. ఏంటి? అక్కడ పట్టణాభివృద్ధి అనేది జరిగి ఉంది. అంటే పట్టణాలలో ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. ఇక ఆ తర్వాత దక్షిణ కొరియా ఉంది. ఏంటి? మనం సౌత్ కొరియా అని అంటాం. ఈ దక్షిణ కొరియా అనేది ఉంది. ఈ దక్షిణ కొరియాలో పట్టణీకరణ ఎంత శాతం ఉంది అని అంటే 82% ఉంది. దీని తర్వాత ఏది ఉంది అని అంటే మెక్సికో ఉంది. ప్రపంచ దేశాలకి సంబంధించి ఒకసారి పట్టణీకరణ ఎలా ఉంది అనేది తెలుసుకుంటున్నాం మనం ఇక్కడ. ఇది ఎంత ఉంది అని అంటే 79% ఉంది. ఇక మన పక్క దేశమైనటువంటి చైనాలో ఎంత ఉంది అర్బనైజేషన్ అని అంటే ఇక్కడ 56% ఉంది. ఇలా పట్టణీకరణ అనేది ప్రపంచ దేశాలలో కూడా ఉంది. వరల్డ్ వైడ్గా ఏ దేశం టాప్ కంట్రీగా ఉంది అర్బనైజేషన్కి సంబంధించి అని అంటే ఇక్కడ బ్రెజిల్, దక్షిణ కొరియా, మెక్సికో, చైనా అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి భారతదేశంలో ఎంత పట్టణీకరణ ఇప్పటి వరకు జరిగింది అని అంటే 2011 లెక్కల ప్రకారం, ఇక్కడ మనం చెప్పుకున్నది ఇదంతా కూడా ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్ 2015కి సంబంధించి. ఎవరిచ్చారు అని అంటున్నాం? వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం ఇది చెప్పుకోవడం జరిగింది. మరి భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఏమంటున్నాం? సెన్సెస్ ప్రకారం ఎంత అర్బనైజేషన్ జరిగి ఉంది అని అంటే 31.1% అర్బనైజేషన్ అనేది జరిగి ఉంది. దీనినే మిలియన్స్లో చెప్పాల్సి వస్తే ఎంత అని అంటే 337 మిలియన్ల మిలియన్స్ పాపులేషన్ ఎక్కడ ఉన్నారు అని అంటే పట్టణాలలో నివాసాలను కలిగి ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా పట్టణీకరణ అనేది భారతదేశంలో స్పీడ్గా గ్రో అవుతుంది అని చెప్పేసి అంటా ఉన్నాం. మరి ఈ పట్టణీకరణ వలన ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ ఏదైతే ఈ అర్బన్ ప్రాంతాలు ఉన్నాయో, ఈ పట్టణీకరణ జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలలో సమస్యలు కూడా అదే విధంగా ఉన్నాయి. మనం పరిశ్రమలు ఉన్నాయి అని అంటున్నాం, సేవలు ఇక్కడ లభిస్తున్నాయి. అందుకే ఈ పట్టణీకరణ అనేది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను కలుపుకొని విస్తృతం అవుతుంది. అయితే ఈ విస్తృతం అవుతున్నటువంటి నేపథ్యంలోనే పట్టణాలలో ఈ పరిశ్రమలలో పనిచేసేందుకు, ఇక్కడ సర్వీస్ సెక్టార్లో పనిచేసేందుకు ప్రజలు ఎక్కువగా
ఇక్కడికి పట్టణాలకి వెళ్ళడం జరుగుతూ ఉంది. అంటే పట్టణాలకి వలస వెళ్తున్నారు. మరి వలస వెళ్తున్నటువంటి ప్రజలకి ఉద్యోగాలు అనేవి అక్కడ లభించి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన వారు పట్టణాలలో నివసిస్తూ ఉన్నారు. మరి ఇలా నివాసం ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నటువంటి పట్టణాలలో పరిస్థితులు సమస్యలు ఎలా ఉన్నాయి అని అంటే, ఈ పట్టణాలలో ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అని అంటే మురికి వాడలు. ఏమంటున్నాం? స్లమ్ ఏరియాస్, మురికి వాడలు ఉన్నాయి, స్లమ్స్ ఉన్నాయి. అలాగే ఈ మురికి వాడలతో పాటు ఏంటి అని అంటే, ఎవరైతే ఈ పట్టణాలలో నివసిస్తున్నటువంటి వారు ఉన్నారో వీరికి సంబంధించి మంచినీటి సౌకర్యం అనేది తక్కువగా ఉంది. ఇక దీంతో పాటు కాలుష్యం, ఇవన్నీ కూడా సమస్యలు మనందరికీ తెలిసినవే. మనం ఏదైతే అర్బనైజేషన్కి సంబంధించినటువంటి లైఫ్ని కలిగి ఉన్నామో వారందరూ కూడా నిత్యం ఎదుర్కొనేటువంటి సమస్యలు. వీటికి తోడు ట్రాఫిక్ సమస్యలు, ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి ఉన్నాయి. ఇక దీంతో పాటు పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి ఈ పట్టణాలలో ఉద్యోగాలకి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. సో ఇలా సమస్యలు అనేవి కూడా భారతదేశంలో ఉన్నటువంటి పట్టణాలలో మనందరం చూడడం జరుగుతూ ఉంది, ఫేస్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇలా ఉన్నటువంటి వీటినన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకోవడం కోసం అని చెప్పేసి ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఏమంటున్నాం ఆ కార్యక్రమాలను అని అంటే ఆన్గోయింగ్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? ఆన్గోయింగ్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అని అంటున్నాం. సో ఇప్పటి వరకు మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం? అర్బనైజేషన్కి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రపంచంలో అర్బనైజేషన్ కలిగినటువంటి దేశాలు ఏమున్నాయి, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ 2015 ప్రకారం, అలాగే భారతదేశంలో ఎన్ని మిలియన్ల మంది పట్టణాలలో నివసిస్తున్నారు 2011 జనాభా లెక్కల ప్రకారం, అలాగే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని అంటున్నాం. ఇప్పుడు ఏమంటున్నాం? స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకుందాము అని అంటున్నాం. మరి ఈ సమస్యలకి చెక్ పెట్టాలి కదా, ఆ సమస్యలను తీర్చాలి కదా. తీర్చాలి అని అంటే ప్రభుత్వాలు ఆన్గోయింగ్ స్కీమ్స్ అలాగే ప్రోగ్రామ్స్ ఏం నిర్వహిస్తూ ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం దీనికి సంబంధించి. సో దీన్ని ఒకసారి రఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆన్గోయింగ్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దానికోసం 3 years ఎజెండాలో ప్రాంతీయ అభివృద్ధి కింద పట్టణ అభివృద్ధి కోసం ఏం చేసింది ప్రభుత్వం, ఎలాంటి ఎజెండాను రూపొందించుకున్నది అనేది మనం తెలుసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏమంటున్నాం మనం? ఆన్గోయింగ్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అని అంటున్నాం. తెలుగులో ఏమంటున్నాము అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలు అలాగే మరియు కార్యక్రమాలు అని అంటున్నాం. అవునా? కార్యక్రమాలు అని అంటున్నాం. సో ఈ ఆన్గోయింగ్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్కి సంబంధించి మొదటగా మనం తెలుసుకోవాల్సినది ఏంటి అని అంటే హౌస్ ఫర్ ఆల్. ఏంటి? హౌస్ ఫర్ ఆల్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో అంటే అందరికీ ఇళ్ళ నిర్మాణం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో దీనినే ఏ పథకంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏదైతే హౌసింగ్ అండ్ అర్బన్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ పరిధిలో అనంటే ఈ హౌస్ ఫర్ ఆల్ అనేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్గా ప్రారంభించడం జరిగింది. ఇది ఏం చేస్తుంది? దీని లక్ష్యం ఏంటి అని అంటే ఏదైతే పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారో ఈ పట్టణ ప్రాంతాలకి సంబంధించినటువంటి పేదలకి ఇళ్ళ నిర్మాణం చేసి ఇవ్వాలి అనేదే ఈ పథకానికి సంబంధించినటువంటి లక్ష్యం. ఎప్పటి వరకు ఈ ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేయాలి అనుకుంటుంది? 2022 వరకు పూర్తి చేయాలి అని అనుకుంటుంది. దీనికోసం 2017లో తీసుకొచ్చినటువంటి 3 సంవత్సరాల ఎజెండాలో నీతి ఆయోగ్లో ఇలాంటి స్కీమ్స్ని తీసుకొస్తేనే అర్బనైజేషన్కి సంబంధించినటువంటి ప్రజలకి సంబంధించి ఇళ్లను అందించగలుగుతాము అని చెప్పేసి ఈ ప్రణాళికలో రాసుకోవడం జరిగింది.
3 ఇయర్స్ ఎజెండాలో ఈ ప్రాంతీయ అభివృద్ధిలో రాసుకోవడం జరిగింది. వాళ్ళు రాసుకున్నటువంటివే ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. మరి ఇలా పట్టణ ప్రాంతాలలో ఇళ్లను నిర్మించి ఇవ్వాలి అనేటువంటి లక్ష్యంతో, గృహాలను నిర్మించి ఇవ్వాలి పేదలకు అనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మరి ఇది కొంత ఇంప్లిమెంటేషన్ అవుతుంది, కొంత ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. ఇది 2017లో రూపొందించినటువంటి ఎజెండా, మనం 2020లో నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి, వీరు ప్రణాళిక అనుకున్నప్పటి పరిస్థితులు, ఇప్పుడు అభివృద్ధి ఎలా ఉంది అనేది కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉంది. సో ఇలా ఈ పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి వారికి హౌస్ ఫర్ ఆల్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారు ఈ స్కీమ్ని అని అంటే 2015కి సంబంధించి ఇది జూన్ 25న ప్రారంభించడం జరిగింది. ఇలా పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి ఇళ్ల నిర్మాణం అనేది చేపిస్తూ ఉన్నారు. ఓకేనా, దీనిని గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత మరొకటి ఏంటి అని అంటే అమృత్ స్కీమ్ గురించి తెలుసుకోవాలి. మనం ఏమంటున్నాం, ఈ ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించి అమృత్ స్కీమ్ అనే దాని గురించి కూడా తెలుసుకోవాలి. ఈ అమృత్ అనేటువంటి స్కీమ్ ఏంటి అని అంటే ఎవరైతే మాజీ ప్రధాని అటల్ ఉన్నారో, అంటే అటల్ బిహార్ వాజ్పేయి ఉన్నారో అతని పేరు మీద తీసుకొచ్చినటువంటి స్కీమ్. ఏమంటున్నాం, అమృత్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ అమృత్ అంటే ఏంటి, అటల్ మిషన్ ఫర్ రీజువనేషన్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా, దీనికి సంబంధించి ఈ స్కీమ్ ద్వారా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే పట్టణ ప్రాంతాలలో తాగునీటి వసతులను కల్పించడంతో పాటు, సింపుల్గా గుర్తుంచుకోండి, ఈ పథకాలని మనం చాలా బ్రీఫ్గా చెప్పుకుంటున్నాం. సో ఈ పట్టణ ప్రాంతాలలో తాగునీరుని అందించడం, తాగునీటి సమస్యను తీర్చడం, అలాగే మురికి నీరు ఏదైతే ఉంటుందో ఈ మురికి నీటికి సంబంధించినటువంటి డ్రైనేజెస్ సిస్టమ్ని డెవలప్ చేయడం, దీంతో పాటు సిటీలో ఉన్నటువంటి ఖాళీ స్థలాలలో ఏంటి పార్కులను అభివృద్ధి చేయడం, అలాగే ప్రజలు పర్యావరణాన్ని దూరం ఉంచేందుకు, పర్యావరణాన్ని తగ్గించేందుకు పాదాచారులకి సంబంధించి, అలాగే సైక్లింగ్ కోసం ట్రాక్స్ని ఏర్పాటు చేయడం, అలాగే సిటీలో ఉన్నటువంటి వృద్ధులకి సంబంధించి ఇతర అర్బనైజేషన్ కలిగినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, సిటిజన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి డిజిటల్ సేవలను పెంపొందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. సో ఇలా ఈ పథకాన్ని కూడా ఈ ప్రాంతీయ అభివృద్ధి కోసం అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దేనికోసం అని అంటున్నాం, ఇది అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి. ఏ పథకం అని అంటున్నాం, అమృత్ పథకం. అమృత్ అంటే ఏంటి, అటల్ మిషన్ ఫర్ రీజువనేషన్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా, ఇలా ఈ పథకాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక దీని తర్వాత మరొక పథకం గురించి తెలుసుకుందాం. ఏంటి మరొక పథకం అని అంటే స్మార్ట్ సిటీస్. ఏమంటున్నాం, స్మార్ట్ సిటీస్ అని అంటున్నాం. ఈ స్మార్ట్ సిటీస్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏమంటున్నారు, స్మార్ట్ సిటీస్ని కూడా ఏర్పాటు చేస్తాము, స్మార్ట్ సిటీస్ని డెవలప్ చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఇది దేని పరిధిలోకి వస్తుంది, అర్బన్ డెవలప్మెంట్ పరిధిలోకి వస్తుంది. మనం ఇక్కడ చాలా క్లియర్గా గుర్తుంచుకోండి, ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించి, అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి, అర్బన్ డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ గురించి, ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకుంటా ఉన్నాం. ఫస్ట్ ఒక స్కీమ్ గురించి తెలుసుకున్నాం, హౌస్ ఫర్ ఆల్. సెకండ్ మరొక స్కీమ్ గురించి తెలుసుకున్నాం, అమృత్. థర్డ్ ఏంటి అని అంటే స్మార్ట్ సిటీస్ గురించి తెలుసుకుంటా ఉన్నాం. ఈ స్మార్ట్ సిటీస్ అనేది ఏంటి అని అంటే భారతదేశ వ్యాప్తంగా 100 నగరాలను అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ స్మార్ట్ సిటీస్ వలన ఏంటి అని అంటే ఏవైతే సర్వీసెస్ ఉంటాయో వీటినన్నింటినీ కూడా చాలా డిజిటల్ విధానంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో, అలాగే నగరాలను అభివృద్ధి పరుస్తూ అందిస్తూ ఉన్నటువంటిదే స్మార్ట్ సిటీస్ మిషన్. ఇది మొదటగా 100 నగరాలను ఎంపిక చేయడం జరిగింది. సో ఈ 100 నగరాలను అభివృద్ధి చేసేందుకోసం అని చెప్పేసి స్మార్ట్ సిటీ అనేటువంటి స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో ఇలా దీనిని గురించి కూడా గుర్తుంచుకోండి, అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి. ఇక దీని తర్వాత మరొక స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఏంటి మరొక స్కీమ్ అని అంటే స్వచ్ఛ భారత్. ఏమంటున్నాం, స్వచ్ఛ భారత్ అని అంటున్నాం. ఈ స్వచ్ఛ భారత్ అనేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఇది స్వచ్ఛ భారత్ అనేది ఏంటి
స్వచ్ఛ భారత్ మిషన్ ఇది అర్బన్, మనం నెక్స్ట్ రూరల్లో కూడా దీని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్కి సంబంధించి పట్టణ ప్రాంతాలలో ఓపెన్ డెఫెకేషన్ అనేది లేకుండా, అంటే బహిరంగ మలమూత్ర విసర్జన అనేటువంటిది లేకుండా చేసేందుకోసం ఈ మిషన్ని తీసుకురావడం జరిగింది. ఈ మిషన్ ద్వారా ఏంటి అని అంటే, మిషన్ ద్వారా స్వచ్ఛ భారత్కి సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలపైన, దేనిపైన పారిశుద్ధ్య కార్యక్రమాలపైన ఏం చేస్తూ ఉన్నారు అని అంటే అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఏంటి అవగాహన అనేది కల్పించడం జరుగుతూ ఉంది. ఇక పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి అంటే వ్యర్థాలకి సంబంధించిన వాటిని ఎక్కడ పడితే అక్కడ నిల్వ చేయకుండా వాటికి సంబంధించినటువంటి డస్ట్బిన్లను వాడడం, అలాగే పారిశుద్ధ్యాన్ని పాటించడం వలన రోగాల నుంచి బయటపడడం లాంటి అంశాలపైన కూడా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్లో భాగంగా అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. ఎక్కడ ఇదంతా జరుగుతుంది? అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఈ స్కీమ్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంకా ఏమని టార్గెట్ పెట్టుకున్నారు అని అంటే 2 అక్టోబర్ వరకు, ఎప్పుడు 2 అక్టోబర్ 2019 వరకు భారతదేశంలో ఈ పట్టణ ప్రాంతాలలో బహిరంగ మలమూత్ర విసర్జన అనేది పూర్తిగా నిర్మూలించాలి అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటి నిర్మూలించాలని ఏమంటున్నారు? నిర్మూలించేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఓపెన్ డెఫెకేషన్ అనేటటువంటి దాన్ని. సో ఇలా ఈ స్వచ్ఛ భారత్కి సంబంధించినటువంటి అంశం కూడా అర్బన్ డెవలప్మెంట్లో భాగంగానే మనం గుర్తుంచుకోవాలి. ఇక దీని తర్వాత మరొకటి ఏంటి అని అంటే ప్రజా రవాణా. ఏమంటున్నాం? ట్రాన్స్పోర్ట్. మరి ఈ ప్రజా రవాణా ట్రాన్స్పోర్ట్ అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించి పట్టణ ప్రాంతాలలో ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఒక 8 మెట్రో రైళ్లను భారతదేశంలో వివిధ ప్రాంతాలలో మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ ద్వారా మొత్తం ఒక 517 కిలోమీటర్ల ఏం చేస్తున్నారు? మెట్రో రైల్వే లైన్స్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. ఇక దీంతో పాటు ఒక 200 కిలోమీటర్ల బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అనేటువంటి దానిని కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ ట్రాన్సిట్ సిస్టమ్ ఏంటి? బస్ ర్యాపిడ్కి సంబంధించింది అని అంటే సేమ్ మెట్రో లాంటి సేవలే ఈ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మెట్రోకి సంబంధించినటువంటి ఛార్జెస్ ఎలా అయితే ఉంటాయో అలానే ఈ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టంలో కూడా సేవలు ఉంటాయి, అలాగే అదేవిధంగా ఖర్చులు కూడా చేయాల్సి ఉంటుంది ప్రయాణం చేసేటువంటి వారిని. ఇదంతా కూడా ఎక్కడ డెవలప్మెంట్ చేయబోతున్నారు? అర్బన్లో చేయబోతున్నారు, పట్టణ ప్రాంతాలలో చేయబోతున్నారు. పట్టణీకరణను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకోసం ప్రభుత్వం ఇలాంటి స్కీమ్స్ని తీసుకొచ్చింది అని చెప్పేసి మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ ప్రజా రవాణా అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఇక దీంతో పాటు మరొక స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఏంటి అని అంటే పట్టణ ప్రాంతాలలో జీవనోపాధికి సంబంధించినటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? పట్టణ ప్రాంతాలలో జీవనోపాధికి సంబంధించి. మరి దీనికి సంబంధించి ఏమంటున్నాం? పట్టణ ప్రాంతాలలో జీవనోపాధి అని అంటున్నాం. పట్టణ ప్రాంతంలో జీవనోపాధి, దీనికి సంబంధించి ఒక స్కీమ్ ఉంది. ఏంటి అని అంటే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అనేది ఉంది. సో ఈ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్కి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి ఉపాధిని కల్పించేందుకు కూడా ప్రయత్నాలు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అంటే ఈ నిర్దిష్టమైనటువంటి ఉపాధి అంటే ఏంటి అని అంటే ప్రైవేట్ సెక్టార్ అయినా ఇతర సర్వీస్ సెక్టార్ అయినా కూడా ఉపాధిని పొందేటువంటి వారు, ఉద్యోగాల్ని తీసుకునేటువంటి వారు మంచి శాలరీతో, మంచి జీతంతో వారు
వారికి సంబంధించినటువంటి జీవనోపాధిని పెంపొందించేందుకు కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. సో ఇలా ఈ కార్యక్రమాన్ని కూడా ఈ పట్టణాభివృద్ధి కోసం తీసుకోవడం జరిగింది. దేనిలో తీసుకున్నారు? ఇదంతా ఎక్కడ రాయడం జరిగింది? 3 years ఎజెండాలో రాయడం జరిగింది. పట్టణాలకి సంబంధించి ఉన్నటువంటి సమస్యలు, ఏ విధంగా అర్బనైజేషన్ అవుతుంది, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి స్కీమ్స్ తేవాలి, ఆ స్కీమ్స్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేదే ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతూ ఉంది. 3 years ఎజెండాకి సంబంధించి ఇది యూనిట్ 3గా గుర్తుంచుకోండి. ఏంటి? రీజనల్ డెవలప్మెంట్, ప్రాంతీయ అభివృద్ధి అనే దానిలో పట్టణ అభివృద్ధిగా దీనిని తెలుసుకుంటా ఉన్నాం. ఓకేనా? ఇక దీని తర్వాత మరొక అంశం గురించి తెలుసుకుందాం. ఏంటి మరొక అంశం అని అంటే హృదయ్ పథకం గురించి తెలుసుకోవాలి. ఏంటి? హృదయ్ అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. భారతదేశానికి సంబంధించి ఈ హృదయ్ అనేటువంటి పథకం ఏదైతే ఉందో ఇది చారిత్రాత్మక కట్టడాలకి సంబంధించి, దేనికి సంబంధించి? చారిత్రాత్మక కట్టడాలకి సంబంధించి. ఈ చారిత్రాత్మక కట్టడాలు అనేవి, చారిత్రాత్మక నిర్మాణాలు అనేవి భారతదేశంలో చాలా ఉన్నాయి. సో ఈ చారిత్రాత్మక ప్రదేశాలు అనేవి ఎక్కడైతే పట్టణ ప్రాంతాలలో ఉన్నాయో ఆ పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడాలను కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను ఇస్తూ ఉంది. ఎవరైతే పట్టణ ప్రాంతాలకి వచ్చి అక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలను పరిశీలిస్తూ ఉంటారో, చూడడానికి, విజిట్ చేయడానికి వస్తూ ఉంటారో వారికి సంబంధించి మరిన్ని మెరుగైన సేవలను అందించడంతో పాటు చారిత్రాత్మక కట్టడాలను కాపాడుకునేందుకు కోసం అని చెప్పేసి ఈ హృదయ్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా? ఈ హృదయ్ పథకం ద్వారా చారిత్రాత్మక కట్టడాలను, పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి కట్టడాలను కాపాడుకుంటా ఉన్నారు. 2015లో ప్రారంభమైనటువంటి ఈ స్కీమ్కి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా 12 నగరాలు ఎంపిక కావడం జరిగింది. సో ఇలా ఈ 12 నగరాలకి సంబంధించి కూడా ఫండ్స్ కేటాయిస్తూ ఉన్నారు. అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి స్కీమ్గానే దీనిని కూడా గుర్తుంచుకోవాలి. ఏం లేదు, సింపుల్. ఏదైతే పట్టణ ప్రాంతాలు ఏర్పడ్డాయో ఈ పట్టణ ప్రాంతాలలో జరగాల్సినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి స్కీమ్స్ని ఏర్పాటు చేయాలనేది ముందే ఒక ఎజెండాగా తీసుకోవడం జరిగింది. ఆ ఎజెండా గురించే ఇక్కడ మనం ఎకానమీలో తెలుసుకుంటా ఉన్నాం చాలా క్లియర్గా. ఓకేనా? సో ఇలా పట్టణ ప్రాంతాలకి సంబంధించినటువంటి స్కీమ్స్ అనేవి అమలు చేయబడతా ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రన్ చేయబడతా ఉన్నాయి. మరి ఇటీవల కాలంలో భారతదేశంలో కొత్తగా పట్టణాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏ పట్టణాలను ఏర్పాటు చేశారు ఇటీవల అని అంటే ఛత్తీస్గఢ్కి సంబంధించి నయా రాయపూర్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఛత్తీస్గఢ్కి సంబంధించి నయా రాయపూర్ అనేటువంటి పట్టణాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్కి మొదటగా రాజధాని అనుకున్నటువంటి అమరావతిని కూడా ఇటీవల నగరంగా డెవలప్ చేయడానికి ఫండ్స్ కేటాయించినటువంటి విషయం మనం చూసిందే. ఇటీవల 3 రాజధానుల ఇష్యూ వచ్చింది, అది వేరే విషయం. కానీ పట్టణాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇలానే ఒక ఏదైతే గ్రామీణ ప్రాంతాలు కలిగినటువంటి దాంట్లో అది ఎక్కడ అంటే చైనా దేశంలో ఏం జరిగింది అని అంటే షెన్జెన్ అనేటువంటి ప్రాంతం ఉంది. షెన్జెన్ అనేటువంటి ప్రాంతం ఇది పూర్తిగా గ్రామీణ వాతావరణాన్ని కలిగి ఉన్నటువంటి ప్రాంతం. ఈ గ్రామీణ వాతావరణం కలిగి ఉన్నటువంటి ఈ షెన్జెన్లో ఏమొచ్చింది అని అంటే ఐటీ సెక్టార్ అనేది రావడం జరిగింది. అంటే అక్కడ ఐటీకి సంబంధించి ఇతర పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి సంస్థలు అనేవి రావడం జరిగింది. సో దీంతో ఈ షెన్జెన్ అనేటువంటి చైనాకి సంబంధించినటువంటి ప్రాంతం ఏం జరిగింది అని అంటే చాలా ర్యాపిడ్గా పట్టణ ప్రాంతంగా మారిపోయింది. సో ఇలానే భారతదేశంలో కూడా నయా రాయపూర్ని నిర్మించడం జరుగుతూ ఉంది. అమరావతికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల రైతుల నుంచి భూములను తీసుకొని ఇక్కడ గ్రీన్ఫీల్డ్ సిటీస్గా డెవలప్ చేస్తామని చెప్పారు. ఇలా భారతదేశంలో కూడా చాలా చోట్ల పట్టణాల నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ పట్టణాలకి సంబంధించి అర్బన్ లోకల్ బాడీస్, వీటినే ఏమంటున్నాం మనం అని అంటే యుఎల్బి అని అంటున్నాం. అంటే ఏంటి? అర్బన్ లోకల్ బాడీస్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఈ అర్బన్ లోకల్ బాడీస్కి సంబంధించి అంటే పట్టణాలకి సంబంధించినటువంటి పట్టణ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో
అర్బన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఇవి మరింత స్పీడ్గా అభివృద్ధి చెందేందుకోసం అని చెప్పేసి ఫండ్ గ్యాదరింగ్ కోసం ఈ అర్బన్ లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి వాటికి కొన్ని అధికారాలు ఇవ్వాలి అనేటువంటి ప్రపోజల్ కూడా ఉంది. ఇక దీంతో పాటు ఈ పట్టణ ప్రాంతాలకి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మరింత దృష్టి పెట్టాలి అనేది కూడా మరొక అంశం. సో ఇలా ఈ ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించి ఆన్గోయింగ్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్కి సంబంధించి భారతదేశంలో పట్టణాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పథకాలు అలాగే ప్రోగ్రామ్స్ని గురించి మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఓకేనా? దేనికి సంబంధించి? ప్రాంతీయ అభివృద్ధి, రీజనల్ డెవలప్మెంట్కి సంబంధించి. ఓకేనా? ఇక దీని తర్వాత 3 years ఎజెండాకి సంబంధించి ఇప్పుడు మనం పట్టణీకరణ గురించి తెలుసుకున్నాం కదా, అర్బన్ డెవలప్మెంట్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతం గురించి తెలుసుకుందాం, అంటే రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నా? గ్రామీణ అభివృద్ధి గురించి తెలుసుకుందాం. గ్రామీణ అభివృద్ధి. మరి ఈ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా, గ్రామీణ ప్రాంతాల పరివర్తన అనేది ఎలా ఉంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి ఇప్పుడు. మరి ఈ ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించి నీతి ఆయోగ్ 3 years ఎజెండాలో 3rd యూనిట్గా ఉన్నటువంటి ప్రాంతీయ అభివృద్ధిలో పట్టణ అభివృద్ధి తర్వాత మనం గ్రామీణ అభివృద్ధి గురించి తెలుసుకుంటా ఉన్నాము అని అంటున్నాం. మరి ఈ గ్రామీణ అభివృద్ధికి సంబంధించి భారతదేశంలో అత్యధిక జనాభా ఈ గ్రామీణ ప్రాంతాలలోనే ఉండడం జరుగుతూ ఉంది. ఈ గ్రామాలలో కూడా పట్టణ పరంగా ఎలాంటి సేవలు అయితే ఉన్నాయో ఇప్పుడు గ్రామాలలోకి కూడా అలాంటి సేవలు అనేవి రావడం జరిగింది. అయితే ఉపాధి విషయంలో గ్రామీణ ప్రాంతాలలో తక్కువ ఉపాధి అనేది లభిస్తూ ఉంది. చాలామంది వ్యవసాయ రంగం నుంచి వ్యవసాయేతర రంగాలలో ఉన్నటువంటి సేవలలో ఉద్యోగం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఉద్యోగాలు అనేవి లభించడం లేదు. మనం పట్టణాలలో అయితే ఎలాంటి సమస్యలు ఉన్నాయో అలాంటి సమస్యలే ఈ గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి దానిలలో కూడా చూడవచ్చు. మరి ఈ గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకుందాం. సో దీంతో పాటు ఇక్కడ స్కీమ్స్ గురించి కూడా తెలుసుకోవాలి. గ్రామీణ ప్రాంతాలలో కూడా చాలా స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. ఏంటి? స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. మరి ఈ స్కీమ్స్ని సమర్థవంతంగా నిర్వహించేందుకోసం అని చెప్పేసి ఏం చేస్తూ ఉన్నారు అని అంటే 2011లో ఇచ్చినటువంటి ఏంటి సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ 2011 అని చెప్పేసి అంటున్నాం. ఏమంటున్నాం? సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ అని చెప్పేసి అంటా ఉన్నాం. అంటే సామాజిక ఆర్థిక కులాలకి సంబంధించినటువంటి జనగణన ఏదైతే ఉందో 2011 దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో పథకాలను సమర్థవంతంగా నిర్వహించడానికి కొంత వెసులుబాటు అనేది ఉంది. ఇక దీంతో పాటు 2011లో నిర్వహించినటువంటి సెన్సస్ జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో ఈ సెన్సస్కి సంబంధించి అలాగే ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్కి సంబంధించి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ డిఫరెన్సెస్ని పూర్తి చెయ్యాలి అని చెప్పేసి కూడా ఒక అంశాన్ని చెప్తా ఉన్నారు. ఏమంటున్నారు? పూర్తి చేయాలి, ఆ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేసి సమర్థవంతంగా పథకాలను అందించాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నివసించేటువంటి మనకి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ 2011 ఉందో దీని ప్రకారం చాలా స్కీమ్స్ డైరెక్ట్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో ఒక పథకాన్ని తీసుకునేందుకు అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి సమర్థవంతంగా అందించడం జరుగుతూ ఉంది. అక్కడక్కడ కొన్ని అవకతవకలు జరగవచ్చు, కానీ 99% స్కీమ్స్ అనేవి ఈ సెన్సెస్ ఆధారంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక దీంతో పాటు మరొక అంశం ఏంటి అని అంటే మన్రేగా. ఏంటి? మన్రేగా అనేది మనందరికీ తెలిసినటువంటిదే. సో ఏంటి? మహాత్మా గాంధీ ఏదైతే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్
ఈ మన్రేగాకి సంబంధించినటువంటి ఈ యాక్ట్ ద్వారా ఏర్పడినటువంటి ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వ ఆస్తులకి సంబంధించి దీనిని పరిరక్షించేందుకు వీటిని జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టంతో అటాచ్ చేయాలి అని చెప్పేసి కూడా గ్రామీణ ప్రాంతాలలో మన్రేగా ద్వారా నిర్మించబడినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించేందుకు జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ట్యాగ్ చేయాలి అని చెప్పేసి కూడా సూచిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవడం జరిగింది, సోషో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ ద్వారా పథకాలను అమలు చేస్తూ ఉన్నారు. కొన్ని డిఫరెన్సెస్ ఉంటే వాటిని సెట్ చేయండి అని చెప్పారు. ఆ తర్వాత మన్రేగా ద్వారా నిర్మించబడినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలలో దీనికి సంబంధించి జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ట్యాగ్ చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఓకేనా? సో ఇక దీని తర్వాత ఒక స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఈ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి స్కీమ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటి స్కీమ్ అని అంటే నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పన గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పన. నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పన అని అంటున్నాం. సో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఈ ఉపాధి కల్పనకి సంబంధించి ఏ అంశాలను మనం ఇక్కడ తెలుసుకోవాలి అని అంటే ఏదైతే ఈ నైపుణ్యాభివృద్ధి ఉందో దీనికి సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఎక్కడ? గ్రామీణ ప్రాంతాలలో వీటిని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని డెవలప్ చేశారు. వీటినే ఏమంటున్నారు? స్వయం సహాయక బృందాలు అని అంటున్నారు. ఏమంటున్నారు? స్వయం సహాయక బృందాలు అని చెప్పేసి అంటున్నారు. ఈ స్వయం సహాయక బృందాలు ఎలా అనంటే మనం ఇంతకుముందు అర్బన్లో చెప్పుకోవడం జరిగింది, పట్టణీకరణలో చెప్పుకోవడం జరిగింది. దేనిని గురించి చెప్పుకున్నాము అని అంటే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్, అక్కడ ఏం చెప్పుకున్నాం? అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ గురించి తెలుసుకోవాలి. అంటే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్. దీనికి సంబంధించినటువంటి లక్ష్యాలను నెరవేర్చాలి అని అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో పాటు మరికొన్ని కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంది. ఏం చేపట్టాలి? మరికొన్ని కార్యక్రమాలను చేపట్టాలి. మరి ఈ మరికొన్ని కార్యక్రమాలకి సంబంధించి ఏ అంశాలను చేపట్టాలి అని అంటే చాలామంది గ్రామీణ ప్రాంతంలో ఏం చేస్తున్నారు? వ్యవసాయం అనేది చేస్తూ ఉన్నారు. ఈ వ్యవసాయం ద్వారా ఏమొస్తుంది? ఉత్పత్తి అనేది వస్తుంది, ఉత్పాదకాలు అనేవి అవసరం పడతాయి. ఏంటి? ప్రొడక్ట్ అనేది వస్తుంది, ప్రొడక్టివిటీ అనేది అవసరం పడుతుంది. సో దీనికి సంబంధించి కొన్ని గ్రూప్స్ ఏర్పడడం జరుగుతుంది, కొన్ని సమూహాలు ఏర్పడడం జరుగుతూ ఉంది. సో ఇలా ఏర్పడేటువంటి ప్రొడక్టివిటీకి సంబంధించినటువంటి గ్రూప్స్ కానీ ఇతర సమూహాలకి కానీ హెల్ప్ అనేది చేయాల్సి ఉంది, అంటే సహాయం అనేది అందించాల్సి ఉంది, వారికి వెసులుబాటు అనేది కల్పించాల్సి ఉంది. అవునా? ఇక దీంతో పాటు వ్యవసాయం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో రైతులు కానీ అలాగే గ్రామీణ ప్రాంతాలలో చిన్న చిన్న కుల వృత్తులు చేసుకునేటువంటి వారు కానీ ఇతర వృత్తులు చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థికంగా సహాయం అనేది అవసరం ఉంటుంది. ఆర్థికంగా వారికి కొన్ని ఏదైతే అప్పులు తీసుకునేటువంటి కార్యక్రమం ఉంటుందో ఎందుకు? వారి బిజినెస్లని డెవలప్ చేసుకునేందుకు. సో దీనికి సంబంధించి బ్యాంక్ సేవలు అనేవి వారికి అవసరం ఉంటాయి. బ్యాంక్ సేవలు ఏ విధంగా అవసరం ఉంటాయి? వారికి బ్యాంకుల ద్వారా రుణాలు అనేవి ఇప్పించాలి. అవునా? ఈ రుణాలను ఇప్పించడంతో పాటు వారికి ఇంకా ఏం చేయాలి అని అంటే రుణాలతో పాటు వారికి ఈ బ్యాంకుకి సంబంధించి ఎక్కడ గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకుకి సంబంధించి సర్వీసెస్ సమర్థవంతంగా అందించేందుకోసం అని చెప్పేసి ఏం చేయాలి అని చెప్పేసి సూచించారు అని అంటే ఇద్దరు ప్రతి విలేజ్కి ఒక ఇద్దరిని బ్యాంక్ కరెస్పాండెంట్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చెప్పారు. ఎవరిని? కరెస్పాండెంట్స్ని
ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చెప్పారు. ఇక ప్రతి బ్యాంకుకి సంబంధించినటువంటి దాని బ్రాంచ్ ద్వారా బ్యాంకు మిత్రను ఏర్పాటు చేసి కూడా వారికి రుణాలు అందించేందుకు సిద్ధంగా ఉండాలి. అప్పుడే గ్రామీణ అభివృద్ధి అనేది భారతదేశంలో మరింత ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ నైపుణ్యాభివృద్ధికి, ఉపాధి కల్పనకి సంబంధించి చర్యలు అనేవి చేపడితేనే గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి అనేది జరుగుతుంది అని చెప్పేసి 3 ఇయర్స్ ఎజెండాలో ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించినటువంటి ఈ గ్రామీణ అభివృద్ధిలో భాగంగా ఏంటి రూరల్ ట్రాన్స్ఫర్మేషన్లో వివరించడం జరిగింది. ఇదంతా ఎవరు రాశారు? దీనిని అంతా అంటే నీతి ఆయోగ్ రూపొందించడం జరిగింది. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలను సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళేందుకోసం అని చెప్పేసి. ఇక దీంతో పాటు మనం ఉపాధి కల్పన అని అన్నాం. ఇక్కడ ఏమన్నాం? నైపుణ్యాభివృద్ధి అని అంటున్నాం, ఉపాధి కల్పన అంటున్నాం. ఉపాధి కల్పనకి సంబంధించి ఇంకా ఏంటి అని అంటే ప్రధానమంత్రి కౌశల్య యోజన అనేటువంటి ఒక స్కీమ్ ఉంది. ఏముంది? ప్రధానమంత్రి కౌశల్ యోజన అనేటువంటి స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ ద్వారా ప్లేస్మెంట్స్ని చూపెడతా ఉన్నారు. ఎవరికి? చదువుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ప్లేస్మెంట్స్ని చూపెడతా ఉన్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఎక్కువ ఉపాధి అనేది ఏ రంగంలో ఉంది అని అంటే ఐటీ రంగంలో ఉంది. ఐటీకి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉండేటువంటి ఇంటర్నెట్ కానీ ఇతర డిజిటల్ సేవలు అనేవి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి ఏదైతే ఐటీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంటుందో దానిని అందించేందుకు రాష్ట్రంలో ఐటీ సెక్టార్కి అనుసంధానంగా ఉన్నటువంటి ఏజెన్సీస్ ద్వారా ప్లేస్మెంట్స్ ఇప్పించేందుకు, ట్రైనింగ్ ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలి గ్రామీణ యువతకి సంబంధించి అని కూడా ఈ నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనకి సంబంధించినటువంటి దానిలో వివరించడం జరుగుతూ ఉంది. ఓకేనా? ఇక దీని తర్వాత మరొక అంశం గురించి తెలుసుకుందాం. సో మరొక అంశం ఏంటి అని అంటే హౌసింగ్. ఏమంటున్నాం? హౌసింగ్ అని చెప్పేసి అంటూ ఉన్నాం. మనం అర్బనైజేషన్లో కూడా, అర్బన్ డెవలప్మెంట్లో కూడా హౌసింగ్ గురించి చెప్పుకోవడం జరిగింది. దేని గురించి? గృహ నిర్మాణాల గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ గ్రామీణాభివృద్ధికి సంబంధించి, ఈ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి హౌసింగ్ అని చెప్పేసి అంటున్నాం. ఏంటి? గృహ నిర్మాణం అని చెప్పేసి అంటూ ఉన్నాం. ఈ గృహ నిర్మాణానికి సంబంధించి ఏం చేస్తూ ఉన్నారు అని అంటే 2019 వరకు ఏ స్కీమ్ ద్వారా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ద్వారా 2019 వరకు ఎంత అని అంటే ఒక 10 మిలియన్ల, అంటే ఎంత? 1 కోటి 1 CR హౌజెస్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఎంత? 1 CR హౌజెస్ని కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది గ్రామీణ ప్రాంతాలలో. మరి ఫైన్, ఇన్ని 1 కోటి ఇళ్ల నిర్మాణం జరగాలి అని అంటే మరి గ్రామీణ ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి జరుగుతున్నటువంటి వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు దీనిని జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ట్యాగ్ చేయడంతో పాటు దీనికి సంబంధించినటువంటి నిధులను కూడా ఎప్పటికప్పుడు ఇవ్వాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏంటి? నిధులను కూడా ఎప్పటికప్పుడు అందించాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇలా మొత్తం ఈ గ్రామీణ ప్రాంతాలలో గృహ నిర్మాణానికి సంబంధించి 2019 వరకే ఈ టార్గెట్ని పెట్టుకోవడం జరిగింది. ఓకేనా? ఏ స్కీమ్ ద్వారా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. అర్బన్లో ఏం చెప్పుకున్నాం మనం? పట్టణాభివృద్ధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ గ్రామీణ్ గురించి చెప్పుకుంటా ఉన్నాం. సో ఈ గ్రామీణ ప్రాంతంలో 2019 వరకే 10 మిలియన్ల ఇళ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? నీతి ఆయోగ్ 3 ఇయర్స్ ఎజెండాలో చెప్పినది. ఓకేనా? ఇక దీని తర్వాత మనం మరొక స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఏంటి మరొక స్కీమ్ అని అంటే తాగునీరు. ఏమంటున్నాం? త్రాగునీరు గురించి తెలుసుకుందాము అని అంటున్నాం. ఏంటి? త్రాగునీరు, అలాగే పారిశుద్ధ్యం. ఏమంటున్నా? పారిశుద్ధ్యం, శానిటేషన్. సో డ్రింకింగ్ వాటర్ అలాగే శానిటేషన్ గురించి తెలుసుకుందాం. మరి తాగునీటికి సంబంధించి
17 నుంచి 20 మధ్యన గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజలకి మంచినీటిని అందించడంతో పాటు ఫ్లోరైడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లోరైడ్ ఏరియాస్లలో కూడా తాగునీటి సౌకర్యాలు పెంచాలి అని చెప్పేసి ప్రభుత్వానికి సూచించడం జరిగింది నీతి ఆయోగ్ 3 ఇయర్స్ ఏజెండాలో. సో దీనిలో భాగంగా ఇప్పుడు ఏమొచ్చింది అని అంటే జల్ శక్తి మినిస్టర్ అనేది తీసుకురావడం జరిగింది. దీని ద్వారా 2024 వరకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి సంబంధించి కూడా తాగునీటిని అందించాలి ప్రతి ఇంటికి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇక పారిశుద్ధ్యానికి సంబంధించి స్వచ్ఛ భారత్ గ్రామీణ్ అనేటువంటి దాని గురించి తెలుసుకోవాలి. ఇక్కడ మనం అక్కడ పట్టణాభివృద్ధిలో స్వచ్ఛ భారత్ అర్బన్ గురించి తెలుసుకున్నాం. స్వచ్ఛ భారత్ గ్రామీణ్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఏంటి? స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ అనేది ఉంది. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ద్వారా ఎంత అనంటే ఒక 50 మిలియన్లు, ఎంత 50 మిలియన్స్ అంటే ఎంత అనంటే 5 కోట్ల మందికి, 5 కోట్ల గ్రామీణ ప్రాంతాల వారికి మరుగుదొడ్ల నిర్మాణం అనేది జరగాలి అని చెప్పేసి సూచించింది. సో ఇవన్నీ కూడా చాలా వరకు ఇంప్లిమెంటేషన్ అయ్యాయండి. ఇప్పుడు అంటే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి అప్పుడు నీతి ఆయోగ్ 3 ఇయర్స్ ఎజెండాలో సూచించినటువంటి చాలా అంశాలు కూడా అమలు అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుంటున్నటువంటి అన్ని అంశాలను కూడా ఇప్పుడు మనం ఇప్పుడు డెవలప్మెంట్ కార్యక్రమాలుగా చూస్తూ ఉన్నాం. సో అయితే మరుగుదొడ్ల నిర్మాణం జరగాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇలా మరుగుదొడ్ల నిర్మాణం అనేది జరిగింది. మరి గ్రామీణ ప్రాంతాలలో కూడా ఓపెన్ డెఫెకేషన్ ఏదైతే ఉందో దానిని పూర్తిగా బహిరంగ మలమూత్ర విసర్జనకి సంబంధించినటువంటి దానిని నిర్మూలించేందుకు పారిశుద్ధ్యానికి శానిటైజేషన్కి సంబంధించి ఈ స్కీమ్ని తీసుకోవడం జరిగింది గ్రామీణ ప్రాంతంలో. ఓకేనా? ఇలా డ్రింకింగ్ వాటర్ అనేది ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి జల్ శక్తి మినిస్టర్ ద్వారా ఓపెన్ డెఫెకేషన్ అనే నిర్మూలన దానికోసం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ద్వారా పథకాన్ని తీసుకోవడం జరిగింది. ఓకేనా? మరొక 5 సంవత్సరాలకి కూడా ఈ స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించినటువంటి దానికి నిధులను కేటాయించడం జరిగింది ఇటీవల కాలంలో. సో అది మనం కరెంట్ అఫైర్స్లో తెలుసుకోవాల్సినటువంటి అంశం. సో ఎకానమీలో మాత్రం ఈ అంశాన్ని సూచించడం జరిగింది 3 ఇయర్స్ ఎజెండాలో. ఇక దీని తర్వాత ఎనర్జీ గురించి తెలుసుకోవాలి, అంటే శక్తి వనరుల గురించి తెలుసుకోవాలి. మనం ఏమంటున్నాం? శక్తి అని అంటున్నాం. ఈ శక్తికి సంబంధించి, ఎనర్జీకి సంబంధించి దేనిని గురించి తెలుసుకోవాలి అని అంటే ముందుగా విద్యుత్ గురించి తెలుసుకోవాలి. దేని గురించి? విద్యుత్ గురించి తెలుసుకోవాలి. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి చాలా గ్రామాలలో కూడా ఇప్పటికీ విద్యుత్ అనేది అందుబాటులో లేనటువంటి అంశం ఈ ఎజెండా తయారయ్యేటప్పటికి. అయితే దీనికి సంబంధించి దీన్ దయాల్కి సంబంధించినటువంటి గ్రామ జ్యోతి కార్యక్రమం అనేటువంటి స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఏంటి? గ్రామ జ్యోతి స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఈ గ్రామ జ్యోతి స్కీమ్స్ ద్వారా ఏం చేస్తున్నారు అని అంటే విద్యుత్ అనేది అందించడం జరిగింది ఎక్కడైతే విద్యుత్ సౌకర్యాలు లేవో ఆ ప్రాంతాలలో, ఆ గ్రామీణ ప్రాంతాలలో. సో ఇలా విద్యుత్ని అందించాలి అని చెప్పేసి 3 ఇయర్స్ ఎజెండాలో ఈ ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించినటువంటి దానిలో నీతి ఆయోగ్ సూచించడం జరిగింది. ఇక దీంతో పాటు ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజన అనేటువంటి మరొక స్కీమ్ ఉంది. ఏంటి? ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన. ఈ ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజనకి సంబంధించి ఏంటి అని అంటే ఎవరైతే ఇప్పటికీ వంట చేసుకునేందుకు పొయ్యిలను ఉపయోగిస్తున్నారో అలాంటి వాటి స్థానంలో, అంటే కట్టెల పొయ్యిని వాడడం ద్వారా ఏమవుతుంది? దాని నుంచి వచ్చేటువంటి మంట ద్వారా, దాని నుంచి వెలువడేటువంటి కాలుష్యం ద్వారా అది ఎవరైతే వంట చేసేటువంటి మహిళలకి సంబంధించినటువంటి శ్వాసకోశ వ్యాధులతో పాటు వారికి బ్రీతింగ్ సమస్యతో పాటు చాలా అనారోగ్యం పాలవ్వడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఏం చేశారు అంటే ఈ ఉజ్వల్ యోజన ద్వారా గ్యాసెస్ని అందజేయడం జరుగుతూ ఉంది. ఏంటి? గ్యాసెస్ని అందజేయడం జరుగుతూ ఉంది ఉచితంగా ప్రభుత్వం. సో దీనిని కూడా నీతి ఆయోగ్ సూచించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి పేదవారికి కూడా గ్యాస్ పొయ్యి అనేది ఉండాలి, గ్యాస్ స్టవ్ అనేది ఉండాలి అని చెప్పేసి సూచించడం జరిగింది. దేనికి సంబంధించి? ప్రాంతీయ అభివృద్ధిలో నీతి ఆయోగ్. అందుకు గాను
ఈ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు భారతదేశంలో. ఓకేనా? సో ఇలా విద్యుత్కి సంబంధించి గ్రామజ్యోతి పథకం, అలాగే ఈ వంట గ్యాస్కి సంబంధించి ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ పథకాలని అమలు చేస్తూ ఉన్నారు? మనం ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో అమలవుతున్నటువంటి పథకాలను గురించి తెలుసుకుంటున్నాం. సిమిలర్గా ఇవే పథకాలు పట్టణాలలో కూడా అమలైనటువంటి అంశం గురించి తెలుసుకోవడం జరిగింది. ఇక దీని తర్వాత మరొక పథకం గురించి తెలుసుకుందాం. ఏంటి మరొక పథకం అని అంటే రోడ్ల నిర్మాణం. ఏమంటున్నాం? రోడ్ల నిర్మాణం. గ్రామాలలో ట్రాన్స్పోర్టేషన్ అనేది బాగుంటేనే అక్కడికి సంబంధించి రాకపోకలు జరిగి రైతులు వారు ఏమైనా పంటలు పండించుకుంటే అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది మార్కెట్లకు తీసుకెళ్ళి. సో దీనికోసం అని చెప్పేసి రోడ్ల నిర్మాణం జరగాలి అని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఏంటి? రోడ్ కనెక్టివిటీ అనేది పెరగడం కోసం. సో దీనికి సంబంధించి సడక్ యోజన అంటే సడక్ యోజన అనేటువంటి ఒక పథకం ఉంది. ఈ సడక్ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం చేయాలి అని చెప్పేసి నీతి ఆయోగ్ సూచించిన తర్వాత రోడ్ల నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంటే కనెక్టివిటీని పెంచడం జరుగుతూ ఉంది. సో అయితే దీనికి సంబంధించి కంట్రోలర్ అండ్ జనరల్కి సంబంధించినటువంటి వారు 2016లో ఆడిట్ చేయడం జరిగింది. అంటే ఆడిట్ చేయడం జరిగింది రోడ్ల నిర్మాణం ఎలా జరుగుతుంది దీనికి సంబంధించి. సో ఇలా కంట్రోలర్ అండ్ జనరల్కి సంబంధించినటువంటి వారు ఆడిట్ చేసిన తర్వాత ఈ సడక్ యోజనకి సంబంధించి భారీ మార్పులు వచ్చాయి. దీని ద్వారా రోడ్ల నిర్మాణం అనేది మరింత వేగవంతం కావడం జరిగింది గ్రామీణ ప్రాంతాలలో. సో ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించి ఈ రోడ్ల నిర్మాణం అనేది కూడా గ్రామీణ ప్రాంతాలలో చాలా చాలా ముఖ్యమైనది అని చెప్పేసి నీతి ఆయోగ్ చెప్పిన తర్వాత ఈ రోడ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం స్కీమ్ని ఒక పథకాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. దీని ద్వారానే ఈ రోడ్ల నిర్మాణం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఇక దీని తర్వాత మరొక అంశం గురించి తెలుసుకుందాం. ఏంటి మరొక అంశం అని అంటే డిజిటల్ కనెక్టివిటీ. పట్టణాలలోనే కాదు గ్రామాలలో కూడా డిజిటల్ కనెక్టివిటీ దానికి సంబంధించినటువంటి లిటరసీ అక్షరాస్యత అవసరం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏంటి? డిజిటల్ కనెక్టివిటీ మరియు అక్షరాస్యత అంటున్నాం. అవునా? మరియు అక్షరాస్యత అంటే డిజిటల్ లెర్నింగ్ అనేది అవసరం అనేది చెప్తా ఉన్నారు. మరి ఈ డిజిటల్ కనెక్టివిటీ అలాగే అక్షరాస్యతకి సంబంధించి ప్రతి గ్రామాన్ని కూడా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే డిజిటల్గా కనెక్ట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఫైబర్ కేబుల్స్ ద్వారా గ్రామాలలో డిజిటల్ సేవలను అందిస్తూ ఉన్నారు. మరి గ్రామాలలో ఉన్నటువంటి వారికి ఈ డిజిటల్ సేవల్ని పొందేందుకు ఈ డిజిటల్ సేవల్ని ఉపయోగించుకునేందుకు ఏం కావాలి? వారు లిటరసీ అనేది కలిగి ఉండాలి డిజిటల్ సేవల్ని అందించేందుకోసం. సో దీనికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను నడిపించాలి అని చెప్పేసి ఎవరు చెప్పినారు? నీతి ఆయోగ్ చెప్పింది. దేనిలో చెప్పింది? 3 years ఎజెండాలో చెప్పింది. అందులో ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించి గ్రామీణ అభివృద్ధిలో రూరల్ ట్రాన్స్ఫర్మేషన్లో మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది ఈ డిజిటల్కి సంబంధించినటువంటి అంశాలను. ఇక దీని తర్వాత రర్బన్ మిషన్ అనేది ఓ మిషన్ ఉంది. ఏంటి? రూర్బన్ మిషన్, రార్బన్ మిషన్ ఇలా పిలిచినా పర్లేదు, మీకు ఎలా పాసిబుల్ ఉంటే అలా. సో ఈ రూర్బన్ మిషన్ అనేది ఏంటి అని అంటే ఇది గ్రామాలకి సంబంధించినటువంటి సారాన్ని కాపాడేటువంటి స్కీమ్. అంటే గ్రామాలలో భౌతిక మౌలిక సదుపాయాలను కల్పిస్తూ గ్రామాలకి ఉన్నటువంటి స్వచ్ఛత, ఆ గ్రామాలకి ఉన్నటువంటి సారం అని అంటున్నాం. ప్రతి గ్రామానికి ఒక హిస్టరీ ఉంటుంది. ఆ హిస్టరీని కాపాడుతూ ఆ గ్రామానికి సంబంధించినటువంటి అంశాలను అలానే తీసుకువెళ్ళేందుకోసం అని చెప్పేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రర్బన్ మిషన్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ని ఎందుకు ప్రారంభించారు? గ్రామాలకి సంబంధించినటువంటి ఏవైతే ముఖ్యమైన అంశాలు ఉంటాయో, గ్రామాలకి సంబంధించి మౌలికంగా భౌతికంగా అక్కడ అభివృద్ధి చేయాల్సినటువంటి అంశాలు ఉంటాయో సామాజికంగా, వాటినన్నింటినీ కూడా కాపాడేందుకోసం అని చెప్పేసి
ఈ మిషన్ను ప్రారంభించడం జరిగింది. ఇలా ప్రారంభించాలని ఎవరు చెప్పారు? దీనిని గురించి కూడా అంటే నీతి ఆయోగే చెప్పడం జరిగింది. అవునా? ఇలా నీతి ఆయోగ్ అనేది గ్రామీణ ప్రాంతాలకి సంబంధించినటువంటి అంశాలను గురించి చెప్పడం జరిగింది. ఇక దీంతో పాటు చివరిగా ఈ గ్రామీణాభివృద్ధికి సంబంధించి మనం మరొక అంశం గురించి తెలుసుకోవాలి. ఈ గ్రామీణ అభివృద్ధి అనేది స్థానికంగా ఉండేటువంటి పంచాయతీల ద్వారా చేయడం జరుగుతుంది. ఏంటి? పంచాయతీ కార్యాలయాల ద్వారా అభివృద్ధి అనేది ముందుకు వెళ్తూ ఉంది. అవునా? మరి ఈ పంచాయతీ కార్యాలయాలలో ఎలాంటి సేవలు ఉండాలి అని చెప్పేసి మనం గ్రామాలు అనేవి అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి నీతి ఆయోగ్ సూచిస్తే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పథకాలు తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాయి. అయితే ఈ గ్రామాలకి సంబంధించి మరి డిజిటల్ సేవలు అని అన్నాం, మంచి రోడ్ల నిర్మాణం ఉండాలి అన్నాం, అలాగే ఇతర గ్రామీణ పేదలకి సంబంధించి విద్యుత్ శక్తి కానీ, అలాగే ఇతర శక్తులు కానీ, అలాగే ఇతర అన్ని సౌకర్యాలు సమకూర్చాలి మౌలిక సదుపాయాలను అని అంటున్నాం. మరి దీనికి సంబంధించి పంచాయతీ కార్యాలయం అనేది స్ట్రాంగ్గా ఉంటేనే కదా ఆ గ్రామాలలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేది ముందుకు తీసుకువెళ్ళేది. సో దీనికోసం అని చెప్పేసి ఈ పంచాయతీ కార్యాలయాలలో ఎప్పుడూ విద్యుత్ ఉండాలి, అలాగే కంప్యూటర్లు ఉండాలి, వీటి ద్వారా ప్రజలకి సేవలు అందాలి అని చెప్పేసి కూడా నీతి ఆయోగ్ సూచిస్తూ ఉంది రీజనల్ డెవలప్మెంట్లో. ఓకేనా? ఇక దీంతో పాటు ఈ పంచాయతీ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో మెరుగైన సేవలు అందించేందుకు సేవకులను నియమించుకునే అవకాశం కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఏంటి సేవకులను నియమించుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇలా ఈ పంచాయతీ కార్యాలయాలు అలాగే దీనికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ ఉండేందుకు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఈ రీజనల్ డెవలప్మెంట్లో ఉంది అని చెప్పేసి ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించినటువంటి 3 years ఎజెండాలో సూచించడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇలా పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి గురించి మనం ప్రాంతీయ అభివృద్ధిలో భాగంగా రీజనల్ డెవలప్మెంట్లో భాగంగా నేర్చుకుంటూ ఉన్నాం. ఇక దీని తర్వాత మరొక ముఖ్యమైన టాపిక్ ఉంది ఈ రీజనల్ డెవలప్మెంట్లో. ఏంటి ఆ ముఖ్యమైన టాపిక్ అని అంటే ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఏమేమి తెలుసుకున్నాం? పట్టణాభివృద్ధి గురించి తెలుసుకున్నాం, రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలుసుకున్నాం, గ్రామీణాభివృద్ధి గురించి తెలుసుకున్నాం. దీనికి సంబంధించి ఎలాంటి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనేది నీతి ఆయోగ్ గుర్తించి 3 years ఎజెండా రెడీ చేస్తే ఆ ఎజెండాలో పొందుపరిచినటువంటి అంశాలను గురించి ఇక్కడ మనం 3rd యూనిట్లో నేర్చుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏం తెలుసుకుందాము అని అంటే దీని తర్వాత మనం రీజనల్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. అంటే ఏమంటున్నాం? ప్రాంతీయ వ్యూహం గురించి తెలుసుకోవాలి అని అంటున్నాం. ఏమంటున్నాం? ప్రాంతీయ వ్యూహం అని అంటున్నాం. ఏమంటున్నాం? ప్రాంతీయ వ్యూహం అని అంటున్నాం. అవునా? ఈ ప్రాంతీయ వ్యూహాన్ని ఏమంటున్నాము అని అంటే రీజనల్ స్ట్రాటజీ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఏమంటున్నాం? రీజనల్ స్ట్రాటజీ అని అంటున్నాం. ఓకే, ఈ రీజనల్ స్ట్రాటజీకి సంబంధించి ఏంటి అని అంటే దీనిలో ప్రధానంగా మళ్ళీ మనం 4 అంశాలను గురించి తెలుసుకోవాలి. దేనిలో? రీజనల్ స్ట్రాటజీలో. ఈ ప్రాంతీయ వ్యూహానికి సంబంధించి 4 అంశాలు ఏమేమి ఉన్నాయి అని అంటే ఒకటి ఈశాన్య రాష్ట్రాలు. ఏమంటున్నాం? ఈశాన్య రాష్ట్రాలు అని అంటున్నాం. ఒకసారి 4 రాస్తాను, ఒక్కొక్క దాని గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. ఓకేనా? రెండోది ఏమంటున్నాము అని అంటే ఈశాన్య రాష్ట్రాలు, వీటినే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఇక రెండోది ఏంటి అని అంటే తీర ప్రాంతాలు అలాగే మరియు దీవులు అని అంటున్నాం. అంటే ఏమంటున్నాం? కోస్టల్ ఏరియాస్ అలాగే ఐలాండ్స్. ఓకేనా? ఇక మూడవది ఏంటి అని అంటే హిమాలయన్ స్టేట్స్, హిమాలయన్ రాష్ట్రాలు, హిమాలయన్ ప్రాంతాలు అని గుర్తుంచుకోండి. హిమాలయన్
రాష్ట్రాలు లేదా హిమాలయన్ ప్రాంతాలు. ఓకేనా? ఇక దీని తర్వాత 4వది ఏంటి అని అంటే ఎడారులు. ఏంటి? ఎడారులు మరియు కరువు ప్రాంతాలు. సో మిత్రమా, మనం ఇదంతా కూడా చాలా 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 వివరంగా తెలుసుకుంటా ఉన్నాం. సో ఇది మీరు గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ రాసినా కూడా ఈ అంశాలను తెలుసుకుంటే దీన్ని మీరు ఎలా అంటే అలా రాయొచ్చు. సో 2017లో దీనిని ఎజెండాగా రెడీ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇవి ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అని అంటే ఇక్కడ విన్నదాన్ని మీరు ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ సిచ్యువేషన్ బేస్డ్గా చేసుకొని కరెంట్కి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకొని రాస్తే అద్భుతమైన మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇలా ప్రాంతీయ వ్యూహం రీజనల్ స్ట్రాటజీకి సంబంధించి 4 అంశాలపైన కూడా ఫోకస్ చేయాలి అని చెప్పేసి చెప్తా ఉంది. ఎవరు చెప్తా ఉన్నారు ఇది అని అంటే నీతి ఆయోగ్ చెప్తా ఉంది. మరి ఇప్పుడు మనం ఒక్కొక్క దానిని గురించి తెలుసుకుందాం. ముందుగా దేనిని గురించి తెలుసుకుందామంటే ఈశాన్య రాష్ట్రాలను గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? ఈశాన్య రాష్ట్రాలు అని అంటున్నాం. ఈ ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి ఏంటి అని అంటే మొత్తం 8 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అని అంటున్నాం? 8 రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలుగా ఉన్నాయి. అవునా? ఏంటేంటి అవి అని అంటే సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మేఘాలయ, ఇంకా ఏమంటున్నాం? మేఘాలయ, అలాగే నాగాల్యాండ్, త్రిపుర. ఎన్నయ్యాయండి? 1 2 3 4 5 6 7. ఇంకొక రాష్ట్రం ఉంది. సో ఇంకొక రాష్ట్రం ఏంటి అని అంటే మిజోరాం, మేఘాలయ, మణిపూర్. ఏమంటున్నాం? మణిపూర్. సో ఇలా 8 రాష్ట్రాలు ఉన్నాయి. సో ఈ 8 రాష్ట్రాలు కూడా మనం ఈశాన్య రాష్ట్రాలు అని అంటున్నాం. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఈ 8 రాష్ట్రాలు కూడా 5 అంటే ఈ 8 రాష్ట్రాలు మొత్తం 5300 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి. ఎన్ని కిలోమీటర్లు అంటున్నాం? 5300 కిలోమీటర్లు. మరి ఏ దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును ఈ 8 రాష్ట్రాలు కలిగి ఉన్నాయి అని అంటే చైనా, అలాగే నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. ఇలా ఈ 5 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్నాయి. ఇంకా వీటి ప్రత్యేకత ఏంటి అని అంటే ఈ రాష్ట్రాలకి సంబంధించి ఇక్కడ 52%, ఎంత శాతం? 52% అడవులు విస్తరించి ఉన్నాయి. ఏంటి? ఫారెస్ట్ అనేది విస్తరించి ఉంది. ఇక దీంతో పాటు ఇక్కడ సహజ వనరులు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే నీరు కానీ, షెల్ ఆయిల్ కానీ, ఇతర సహజ వనరులు అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎంత శాతం ఇక్కడ సహజ వనరులు ఉన్నాయనంటే 4వ స్థానంలో భారతదేశానికి సంబంధించి ఈశాన్య రాష్ట్రాలలో సహజ వనరులు ఉన్నాయి. అవి 4వ స్థానంలో ఈశాన్య రాష్ట్రాలు నిలుస్తాయి సహజ వనరులకి సంబంధించి అంటున్నారు. సో ఇలా ఇన్ని ప్రత్యేకతలతో ఈ ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి ఉన్నటువంటిది ప్రాంతం భారతదేశంలో ఉంది. మరి భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి 5 దేశాలతో అంతర్జాతీయంగా సరిహద్దును 5300 కిలోమీటర్లు కలిగి ఉంది అని అంటున్నాం. అయితే ఈ ఈశాన్య రాష్ట్రాలు ఈ 5 దేశాలతో సరిహద్దును కలిగి ఉన్నప్పటికీ ఇందులో భూటాన్కి, మయన్మార్కి, బంగ్లాదేశ్కి వెళ్ళేటువంటి ఎగుమతులు ఏవైతే ఉన్నాయో భారతదేశం నుంచి ఈ దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి ఎగుమతులు, సరుకులు ఏవైతే ఉన్నాయో అందులో 95% కూడా ఈశాన్య రాష్ట్రాల నుంచి వెళ్ళడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి, భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుంచి 95% సరుకులు అనేవి ఈ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. కానీ ఎక్కువ సరుకులు అనేవి ఏ రాష్ట్రాలు
ఎక్కువగా ఎగుమతి చేయాలి, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు అనేవి చేయాలి. కానీ ఇక్కడ సహజ వనరులు ఉన్నా, ఫారెస్ట్ ఉన్నా, అంతర్జాతీయ కనెక్టివిటీ అనేది ఉన్నా కూడా ఇక్కడ అభివృద్ధి అనేది జరగకపోవడంతో ఇక్కడి నుంచి కాకుండా భారతదేశంలో ఇతర ప్రాంతాల నుంచి సరుకులు అనేవి ఈ దేశాలకు వెళ్తూ ఉన్నాయి అని అంటున్నారు. మరి దీనిని అభివృద్ధి చేసుకోవాలి కదా ఈశాన్య రాష్ట్రాలను. సో దీనికోసం అని చెప్పేసి ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఈ దేశాలకి సంబంధించి ఈశాన్య రాష్ట్రాల ద్వారా భారతదేశం అనేది ఏ విధంగా ఉంది అని అంటే గేట్వేగా ఉంది. దేనికి సంబంధించి? అంతర్జాతీయానికి సంబంధించి గేట్వే అని చెప్పేసి కూడా భారతదేశాన్ని పిలుస్తూ ఉన్నారు ఈశాన్య రాష్ట్రాల ద్వారా. ఇంత ప్రత్యేకతతో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పేసి ఒక యాక్షన్ ఎజెండాను రూపొందించడం జరిగింది ఈ ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించి. దేనిలో? 3 years ఎజెండాలో ఏమంటున్నాం? యాక్షన్ ఎజెండాను రూపొందించారు అని అంటున్నాం. దేనికోసం? ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి. మరి ఏ యాక్షన్ ఎజెండాను రూపొందించడం జరిగింది? ఏ అంశాలపైన ఫోకస్ చేస్తూ ఉన్నారు ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయాలి అని అంటే అంతర్జాతీయంగా సరిహద్దును కలిగి ఉంది అని అంటున్నాం. సో దీనికి సంబంధించి ముందుగా దేశాలతో రవాణా ఒప్పందాలు, ఏవైతే అంతర్జాతీయ సంబంధాలు కలిగి ఉన్నటువంటి దేశాలు ఉన్నాయో వాటికి సంబంధించి రవాణా ఒప్పందాలు చేసుకోవాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏంటి? రవాణా ఒప్పందాలు జరగాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఓకేనా? ఇక దీంతో పాటు రవాణా ఒప్పందాలను చేసుకోవడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం అని చెప్పేసి ఏం చేయాలి అని అనుకుంటున్నారు అని అంటే ఇక్కడ పాడి పరిశ్రమను కూడా అభివృద్ధి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందుతారు, వారికి ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక ఈ ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి నదీ వ్యవస్థ ఎలా ఉంది అని అంటే ఇక్కడ బ్రహ్మపుత్ర నది ఉంది, అలాగే బారక్ అనేటువంటి నదులు ఉన్నాయి. ఈ బ్రహ్మపుత్ర భారక్ నదుల వలన కనెక్టివిటీ అనేది నౌకాశ్రయానికి సంబంధించినటువంటి కనెక్టివిటీ అనేది కూడా పెరుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక రోడ్లకి సంబంధించి ఎలా ఉంటుంది ఈ ఈశాన్య రాష్ట్రాలలో అని అంటే ఎప్పుడైతే వర్షాలు కురుస్తాయో ఈ వర్షాల సమయంలో ఇక్కడ కొండ చర్యలు అనేవి విరిగిపడతా ఉంటాయి. సో ట్రాన్స్ హిమాలయాలకి సంబంధించి ఈ కొండ చర్యలు విరిగిపడతా ఉంటాయి కాబట్టి ఈ జాతీయ రహదారులు కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి రహదారులు కానీ ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటి గ్రామాలకి సంబంధించినటువంటి రహదారులు అనేవి కూడా పూర్తిగా బ్లాక్ అవుతూ ఉన్నాయి. ఇక ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నటువంటి రోడ్డు అభివృద్ధికి కేటాయిస్తున్నటువంటి నిధులు ఉన్నాయో అవి తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి 3 years ఎజెండాలో చెప్తా ఉన్నారు. వీటిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని అంటున్నారు. ఈ 8 రాష్ట్రాలకి సంబంధించి వీటి రాజధానులు ఏవైతే ఉన్నాయో ఈ 8 రాష్ట్రాల రాజధానులను కలుపుతూ రోడ్డు కనెక్టివిటీ అనేది రావాలి అని చెప్పేసి కూడా సూచిస్తూ ఉన్నారు. ఇక దీంతో పాటు ఇంపాల్ ఏదైతే ఈ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి ఇంపాల్ నుంచి మోరే వరకు, అక్కడి నుంచి కాలే వరకు, ఇది మయన్మార్లో ఉంది కాలే అనేది ఎక్కడి నుంచి ఇంపాల్ అలాగే మోరే కాలే ఇక్కడి వరకు కూడా కనెక్టివిటీ అంటే ఏ కనెక్టివిటీ అని అంటే రైల్వే కనెక్టివిటీ అనేది పెంచాలి అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ఈ ట్రాన్స్ హిమాలయన్ రైల్వేస్కి సంబంధించి దీని అభివృద్ధి కోసం భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే మంత్రితో పాటు విదేశీ మంత్రిత్వ శాఖ కూడా దీనిపైన ప్రయత్నాలు చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక దీంతో పాటు భారతదేశానికి సంబంధించి ఈ 8 ఈశాన్య రాష్ట్రాలు ఆగ్నేయ ఆసియాకి అలాగే దక్షిణాసియాకి సంబంధించినటువంటి ప్రాంతాలకి సంబంధించి ఇవి చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఈ ఆగ్నేయాసియా అలాగే పశ్చిమాసియాకి సంబంధించినటువంటి తూర్పు ఆసియాకి సంబంధించి ఆగ్నేయాసియా తూర్పు ఆసియాకి సంబంధించి ఈ 8 రాష్ట్రాలు కీలకంగా ఉన్నాయి కాబట్టి మోటార్ ఒప్పందాలు కుదుర్చుకోవాలి అనేది కూడా మరొక అంశం వీరు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏమంటున్నారు? మోటారు ఒప్పందాలు అనేవి కూడా కుదరాలి అని అంటున్నారు. ఈ మోటారు ఒప్పందాలు ఈ బంగ్లాదేశ్ అలాగే మయన్మార్, థాయిలాండ్, ఇతర ఆగ్నేయాసియా దేశాలు లావోస్, వియత్నాం ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నింటితో కూడా
మోటారు ఒప్పందాలు కుదరాలి అని చెప్పేసి కూడా నీతి ఆయోగ్ 3 ఇయర్స్ ఎజెండాలో ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించి ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రాంతీయ వ్యూహం రీజనల్ స్ట్రాటజీలో సూచించడం జరిగింది ఈ 8 రాష్ట్రాల అభివృద్ధి కోసం అని చెప్పేసి. అంటే పూర్తిగా ఈ 8 రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోగలిగితే భారతదేశానికి సంబంధించినటువంటి సహజ వనరుల కొరత తీరి అలాగే భారతదేశ అవసరాలను తీర్చేందుకు ఈ ఈశాన్య రాష్ట్రాలు ఉపయోగపడతాయి. అలాగే అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఈ 8 రాష్ట్రాల ద్వారా ఆదాయం కూడా సమకూరుతుంది అనేది ఒక భావన. అయితే దీనికి సంబంధించి ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి సమస్యలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక దీంతో పాటు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తూ ఉంది. ఓకేనా? ఇలా ఈ ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించినటువంటి అంశం గురించి మనం ఇండియన్ ఎకానమీలో ఇలా తెలుసుకోవాల్సి ఉంటుంది 3 ఇయర్స్ ఎజెండాకి సంబంధించి. ఇక దీని తర్వాత తీర ప్రాంతాలు దీవుల గురించి అని అన్నాం. ఏంటి? ఏదైతే కోస్టల్ ఏరియాస్ అండ్ ఐలాండ్ అని అంటున్నాం. మరి ఈ తీర ప్రాంతాలకి సంబంధించినటువంటి వీటికి సంబంధించి తెలుసుకోవాలి అని అంటే మనం భారతదేశానికి సంబంధించినటువంటి అండమాన్ దీవులను గురించి అలాగే లక్షద్వీపులను గురించి ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఏమంటున్నాం? అండమాన్ నికోబార్ దీవులు అలాగే లక్షద్వీప్స్ అని అంటున్నాం. ఈ భారతదేశానికి తూర్పున అలాగే పశ్చిమాన, ఎక్కడ భారతదేశానికి సంబంధించి తూర్పున మరియు పశ్చిమాన అని అంటున్నాం. ఇటేమో అండమాన్ దీవులు ఉన్నాయి, ఇటేమో లక్షద్వీప్స్ ఉన్నాయి. అవునా? ఈ లక్షద్వీప్స్కి సంబంధించి అండమాన్ దీవ్స్కి సంబంధించి ఏంటి అని అంటే ముందుగా అండమాన్ దీవుల గురించి తెలుసుకుందాం ఒకసారి. ఈ అండమాన్ దీవులలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అని అంటే ప్రధానంగా 4 సమస్యలు ఉన్నాయి అండమాన్ దీవులలో. ఏ సమస్యలు అని అంటే ఇక్కడ పగడపు దిబ్బల నష్టం అనేది ఒకటి జరుగుతూ ఉంది. ఏంటి? పగడపు దిబ్బల నష్టం అనేది జరుగుతూ ఉంది. ఇక దీని తర్వాత మరొకటి ఏంటి అని అంటే మడ అడవుల నష్టం అనేది ఉంది. మడ అడవుల నష్టం ఉంది. దీని తర్వాత మరొకటి ఏంటి అని అంటే మడ అడవుల తర్వాత ఇక్కడ షాండ్ బీచ్ నష్టం అనేది ఉంది. ఏంటి? షాండ్ బీచ్ నష్టం. దీంతో పాటు ఫారెస్ట్ లాస్ అనేది కూడా ఉంది. లాస్ ఆఫ్ ఫారెస్ట్ అనేది కూడా ఉంది. ఫారెస్ట్ నష్టం అనేది జరుగుతూ ఉంది. ఎక్కడ జరుగుతూ ఉంది? అండమాన్ దీవులలో ఈ సమస్యలు ఉన్నాయి ప్రధానంగా. ఇక తీర ప్రాంతాలకి సంబంధించి దీవుల గురించి మాట్లాడుతున్నాం మనం. ఇక దీంతో పాటు మరొక దీవులు ఏంటి అని అంటున్నాం? లక్షద్వీప్స్ అంటున్నాం. ఈ లక్షద్వీపులలో ప్రజలు నివాసం ఉంటున్నప్పటికీ ఇక్కడ ఏంటి అని అంటే అక్కడ మంచినీటి సమస్య అనేది ఎక్కువగా ఉంది. ఏంటి? తాగునీటి సమస్యతో పాటు ఇతర సమస్యలు అనేవి ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ అండమాన్ దీవులకి సంబంధించి లక్షద్వీప్కి సంబంధించి ఇలాంటి సమస్యలు అనేవి ఉన్నాయి. ఇక ఈ అండమాన్ దీవులకి సంబంధించి ఎంత అనంటే ఇక్కడ మొత్తం 87% అడవులే విస్తరించి ఉన్నాయి. అంటే డీప్ ఫారెస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి విస్తరించి ఉన్నాయి. మరి ఇక్కడ 6% భూమి మాత్రమే అన్నింటికి అనుకూలంగా ఉంది. 87% అడవులు విస్తరించి ఉన్నాయి అని అంటున్నాం. అయితే ఈ అండమాన్కి సంబంధించినటువంటి దీవులతో పాటు లక్షద్వీప్స్కి సంబంధించినటువంటి ఐలాండ్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి సూచించింది నీతి ఆయోగ్. దేనిలో? రీజనల్ డెవలప్మెంట్లో. దానిలో ప్రాంతీయ వ్యూహం రీజనల్ స్ట్రాటజీలో సూచించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఒక 26 దీవులను తీసుకొని ఐలాండ్స్ని తీసుకొని వీటిని సమగ్రంగా అభివృద్ధి చేస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది? సమగ్రంగా అభివృద్ధి చేస్తూ ఉంది అని అంటున్నాం. ఓకేనా? ఇక ఈ సమగ్ర అభివృద్ధి 26 దీవులతో పాటు ఇంకేం చేస్తూ ఉంది అని అంటే ఇది ఎవరు చేస్తూ ఉన్నారు? హోం మంత్రిత్వ శాఖ చేస్తూ ఉంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేస్తూ ఉంది. ఓకేనా? ఇక దీని తర్వాత లైట్ హౌజుల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ తీర ప్రాంతాలు కానీ దీవులు కానీ ఎక్కువగా పర్యాటక రంగం పైన ఆధారపడాల్సి ఉంటుంది. అవునా? ఈ పర్యాటక రంగానికి సంబంధించి ఒక 78 లైట్ హౌజులను నిర్మించడం జరిగింది. ఈ లైట్ హౌస్ల ద్వారా పర్యాటక రంగం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. దీన్ని ఎవరు నిర్మించారు అని అంటే భారత షిప్పింగ్ మినిస్ట్రీ అనేది నిర్మించడం జరిగింది. ఏంటి? షిప్పింగ్ మంత్రిత్వ శాఖ
నిర్మించడం జరిగింది. అవునా? ఇక దీని తర్వాత ఇటు ఏమో తూర్పు తీర ప్రాంతం, ఇటేమో పశ్చిమ తీర ప్రాంతం. ఇది మొత్తం కూడా ఎంత ఉంది అని అంటే 2500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇలా ఈ తూర్పు పశ్చిమ తీర ప్రాంతాలకి సంబంధించినటువంటి అసమానతలను తగ్గించేందుకోసం అని చెప్పేసి ఏం చేస్తూ ఉన్నారు అని అంటే అభివృద్ధి కార్యక్రమాలను చేపడతా ఉన్నారు. ఇక దీంతో పాటు విశాఖపట్నం చెన్నై కారిడార్కి సంబంధించి కూడా $631 మిలియన్ ఎవరిస్తూ ఉన్నారు అని అంటే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది భారత్కి శాంక్షన్ చేయడం జరిగింది. దేనికోసం? విశాఖ చెన్నైకి సంబంధించినటువంటి కారిడార్ అభివృద్ధికి సంబంధించి. సో ఇక్కడే ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నాము అని అంటే తీర ప్రాంతాలకి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి, దీవులకి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి. సో ఇలా ఈ రీజనల్ స్ట్రాటజీ అనేది ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి నీతి ఆయోగ్ సూచిస్తే దానిని బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధితో పాటు పలు కార్యక్రమాలని చేపట్టడం, ప్రోగ్రామ్స్ని చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ తీర ప్రాంతాలకి సంబంధించి దీవులకి సంబంధించినటువంటి అంశం గురించి అప్డేట్ అవ్వండి. ఓకే, ఇక దీని తర్వాత మనం ఈ 3 ఇయర్స్ ఎజెండాకి సంబంధించి మరొక అంశం గురించి తెలుసుకుందాం. అదేంటి? ఇక్కడ చెప్పినటువంటి హిమాలయన్కి సంబంధించినటువంటి ప్రాంతాలను గురించి, ఈ హిమాలయన్ ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితులను గురించి 3 ఇయర్స్ ఎజెండాలో రీజనల్ డెవలప్మెంట్కి సంబంధించి, రీజనల్ స్ట్రాటజీకి సంబంధించి నీతి ఆయోగ్ ఏం చెప్పింది అని అంటే ఈ హిమాలయన్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిలో మొత్తం భూములు అంటే బంజరు భూములు, బంజరు అని అంటే సో ఇందులో సాగు అలాంటిది ఏముండదు. బంజర్ భూములు ఎంత ఉన్నాయి ఈశాన్య రాష్ట్రాలతో కలిపి అని అంటే 19.4% ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎంత? 19.4% ఉన్నాయి అని అంటున్నారు. ఇక దీంతో పాటు ఇక్కడ హిమాలయాలు అనేవి ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి ఉన్నాయి. 1/3 అంటే 1/3 కూడా ఏముంది అని అంటే హిమాలయాలు అలాగే బంజరు భూములు అనేవి విస్తరించి ఉన్నాయి. ఓకేనా? ఇలా విస్తరించి ఉన్నటువంటి దీనికి సంబంధించి ఈ హిమాలయ ప్రాంతాలు ఎందుకోసం భారతదేశానికి బాగా ఉపయోగపడుతున్నాయి అని అంటే నీటి అవసరాలను తీర్చేందుకోసం ఉపయోగపడతా ఉన్నాయి. ఏం చేస్తూ ఉన్నాయి? నీటి అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడతా ఉన్నాయి. సో ఇలా ఉన్నటువంటి ఈ నీటి అవసరాలను తీర్చుతున్నటువంటి హిమాలయాలకి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇందులో జమ్మూ కాశ్మీర్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. జమ్మూ కాశ్మీర్ అనేది కూడా ఈ హిమాలయ రాష్ట్రాలకి సంబంధించి ఒక భాగంగా ఉంది. సో దీనికి ఉన్నటువంటి ఆర్టికల్ 370 ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసేంత వరకు కూడా ఇక్కడ కొన్ని హింసాత్మకమైనటువంటి ఘటనలు జరిగి జమ్మూ కాశ్మీర్ అనేది పూర్తిగా అభివృద్ధి జరగలేదు. సో ఇలాంటి అంశాలపైన కూడా ఫోకస్ చేయాలి అని చెప్పేసి ఈ ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించి, రీజనల్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రత్యేకంగా సూచించడం జరుగుతూ ఉంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అలాగే ఉత్తరాఖండ్ వీటన్నింటినీ కలుపుతూ ఒక రైల్వే మార్గాన్ని నిర్మించేందుకోసం అని చెప్పేసి దేనిని జమ్మూ అండ్ కాశ్మీర్ అలాగే హిమాచల్ ప్రదేశ్ అలాగే ఉత్తరాఖండ్. సో దీనికి సంబంధించి ఏం చేయాలి అన్నారు? ఒక రైల్వే లైన్ను నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలపైన పని చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి కూడా నీతి ఆయోగ్ సూచించడం జరిగినది. ఓకేనా? సో ఇక దీంతో పాటు ఈ హిమాలయన్ ప్రాంతాలకి సంబంధించినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో వాటిని 42% మేర పెంచాలి అని చెప్పేసి 14th ఫైనాన్స్ కమిషన్ సూచించడం జరిగింది. ఎవరు? 14th ఫైనాన్స్ కమిషన్ సూచించడం జరిగింది. అంటే ఇప్పటివరకు ఇస్తున్నటువంటి నిధులు ఇవి కొండ ప్రాంతాలు కాబట్టి తక్కువగా ఉన్నాయి, వీటిని పెంచాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అని చెప్పేసినటువంటి అంశాన్ని నీతి ఆయోగ్ మరొకసారి ఇక్కడ సూచించడం జరిగింది 3 ఇయర్స్ ఎజెండాలో ఈ రీజనల్ స్ట్రాటజీకి సంబంధించి. ఓకేనా? అలా ఈ హిమాలయన్ ప్రాంతాల గురించి కూడా మనం నీతి ఆయోగ్లో తెలుసుకోవాలి. సో భారతదేశానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన అనేది ఈ క్లాస్లో మనకు ప్రాంతీయ అభివృద్ధి ద్వారా వస్తూ ఉంది. సో మనం నేర్చుకుంటున్నటువంటి ప్రతి స్కీమ్ కానీ ప్రతి ప్రోగ్రామ్ కానీ ఓవరాల్గా మనం భారతదేశంలో పట్టణాల నుంచి ప్రారంభిస్తే
గ్రామాలకు వెళ్ళాం, గ్రామాలలో అమలవుతున్నటువంటి స్కీమ్స్ గురించి తెలుసుకున్నాం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళాం. అక్కడి నుంచి తీర ప్రాంతాలకి, దీవులకి సంబంధించినటువంటి అంశాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు హిమాలయ ప్రాంతాల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడేం తెలుసుకోవాలి మనము అని అంటే ఎడారులు అలాగే కరువు ప్రాంతాలను గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి ఎడారులు ఉన్నాయా భారతదేశంలో అని అంటే ఎస్ ఉన్నాయి. ఏ రాష్ట్రాలలో ఈ ఎడారులు విస్తరించి ఉన్నాయి అని అంటే రాజస్థాన్లో ఉన్నాయి. అవునా? ఈ రాజస్థాన్తో పాటు ఏంటి, ఈ రాజస్థాన్ ఇసుక ఎడారులు, మంచు ఎడారులు అని రెండు విధాలుగా విభజించుకోవాలి ఎడారులను. మరి మంచు ఎడారి ఎక్కడుంది సార్ అనే డౌట్ వస్తుంది కదా మనకు. ఎక్కడ ఉంది? జమ్మూ కాశ్మీర్ అంతా కూడా మంచు ఎడారి అని అంటారు. అవునా? జమ్మూ కాశ్మీర్, లడాక్ ఇదంతా కూడా మన భారతదేశానికి ఒక మంచు ఎడారి ప్రాంతం. అవునా? ఇక ఈ రాజస్థాన్కి సంబంధించి రాజస్థాన్ అలాగే గుజరాత్, పంజాబ్, హర్యానా, కర్ణాటక అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత ఎడారి ప్రాంతాలు ఉన్నాయి అని చెప్పేసి ఈ నీతి ఆయోగ్ అనేది చెప్పింది. అంటే రాయలసీమ ప్రాంతానికి వెళ్ళినట్లయితే ఇక్కడ సాగు అనేది తక్కువగా ఉంటుంది, నీటి వసతులు అనేవి ఉండవు. నీటి వసతులు లేనటువంటి ప్రాంతాలను బేసిక్గా ఎలా సూచించడం జరుగుతూ ఉంది అని అంటే ఎడారి ప్రాంతంగానే సూచించడం జరుగుతూ ఉంది. సో అయితే ఇక్కడ మనం ఎడారి అంటే ప్రధానంగా రాజస్థాన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈ ఎడారులకి సంబంధించినటువంటి ప్రాంతాలలో కూడా ప్రజలు నివసిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ జీవనోపాధి ఎలా? జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి మంచి ఎడారులలో జీవనోపాధి ఎలా అనంటే ఈ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఏంటి అనంటే హస్తకళలకి అత్యంత ప్రాధాన్యత అనేది ప్రపంచవ్యాప్తంగా సంతరించుకోవడం జరిగింది. ఏంటి? హస్తకళలు. ఇంకా ఈ జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతాయి అనంటే పూల తోటలు, అలాగే అంటే ఉద్యాన వనాలు ఏవైతే ఉన్నాయో పండ్ల తోటలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కువ స్కోప్ ఉంది. అంటే మన కాశ్మీర్ కుంకుమ పువ్వు వస్తుంది, పండ్లు అనేసరికి మనకు ఆపిల్స్ అవన్నీ కూడా ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతూ ఉంది, ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా వీటికి ఇంకా మంచి వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ ప్రాంతీయ వ్యూహంలో, రీజనల్ స్ట్రాటజీలో చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరు చెప్తా ఉన్నారు? నీతి ఆయోగ్ చెప్తా ఉంది. ఇక ఈ రాష్ట్రాలు అంటే జమ్మూ కాశ్మీర్ కానీ రాజస్థాన్ కానీ ఎక్కువగా దేనిపైన ఆధారపడాలి అని అంటే పర్యాటక రంగం పైన ఆధారపడాలి. ఈ పర్యాటక రంగం ద్వారా ఇక్కడ హస్తకళలకి ప్రాధాన్యత అనేది కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అని అంటున్నాం. మరి ఈ పర్యాటకులు రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి హస్త కళాకారులు తయారు చేసేటువంటి వస్తువులకి సేల్స్ అనేవి పెరుగుతాయి. ఇక దీంతో పాటు ఈ హస్తకళలకి కానీ ఉద్యానవనాలకి సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఈ జమ్మూ కాశ్మీర్ ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఏంటి అని అంటే పరిశోధనలు చేయాలి అని చెప్పేసి కూడా నీతి ఆయోగ్ సూచిస్తూ ఉంది. ఇక దీంతో పాటు ఎవరైతే ఢిల్లీ ఉత్తర భారతదేశాన్ని దేశ క్యాపిటల్ హస్తినాపురంను విజిట్ చేయడానికి వెళ్తారో వారికి సంబంధించి అక్కడి నుంచి రాజస్థాన్ వెళ్ళేందుకు చాలా ఈజీ కనెక్టివిటీని తీసుకురావడం, అక్కడి నుంచి అజ్మీర్ కానీ ఉదయ్పూర్ కానీ ఇతర జబల్పూర్ కానీ ఇలాంటి ప్రాంతాలు ఏవైతే ఎడారి ప్రాంతాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇక్కడ కనెక్ట్ చేయాలి అని చెప్పేసి కూడా సూచిస్తూ ఉంది నీతి ఆయోగ్. ఓకేనా? ఇక దీంతో పాటు లడఖ్ ప్రాంతం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడ లడఖ్ ప్రాంతంలో ఇటీవల జమ్మూ కాశ్మీర్, లడఖ్ రెండు కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా అయ్యాయి కదా. ఈ లడఖ్ దేనికి ఫేమస్ అని అంటే లడఖ్లో ఉన్ని ద్వారా తయారు చేసేటువంటి వస్త్రాలు కానీ షాల్వాస్ కానీ ఇతర వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ఉత్పత్తులకి మంచి గిరాకీ వచ్చేలాగా, వాటిని మరింత ముందుకు తీసుకెళ్లేలాగా, మరింత మార్కెట్ జరిగేలాగా చూడాలి అని చెప్పేసి ఈ ఎజెండాలో చూపెట్టడం జరుగుతూ ఉంది, సూచించింది నీతి ఆయోగ్. ఇక దీంతో పాటు లడఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చేందుకు, అంటే అక్కడ రోడ్ కనెక్టివిటీని పెంచేందుకు, అలాగే మంచినీటి సమస్య ఎక్కువగా ఉంది లడఖ్లో, దీన్ని తీర్చేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలను రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ ఎడారులు కరువు ప్రాంతాలకి సంబంధించినటువంటి దానిలో నీతి ఆయోగ్ అనేది సూచించడం జరుగుతూ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అంతా కూడా ఏంటి అని అంటే మనం చెప్పుకున్నది 3 years ఎజెండాకి సంబంధించి నీతి ఆయోగ్ థర్డ్ యూనిట్గా చెప్పుకోవడం జరిగింది. ఏంటి ఆ యూనిట్ అని అంటే ప్రాంతీయ అభివృద్ధి, రీజనల్ డెవలప్మెంట్.
ఇంతకుముందు దీనికంటే ముందు 2 యూనిట్స్ ఏం నేర్చుకున్నాము మనం అంటే ఫస్ట్ యూనిట్ ఏమో 3 ఇయర్స్ రెవెన్యూస్ అండ్ ఎక్స్పెండిచర్స్ గురించి తెలుసుకున్నాం. 3 సంవత్సరాల ఆదాయ వ్యయాలను గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం తెలుసుకున్నాం ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలుసుకున్నాం. ఏంటి ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ మేజర్ సెక్టార్స్ అనే అటువంటి టాపిక్ గురించి 2వ యూనిట్గా నేర్చుకోవడం జరిగింది. ఈ టాపిక్లో 3 ఇయర్స్ ఎజెండాకి సంబంధించి ప్రాంతీయ అభివృద్ధి రీజనల్ డెవలప్మెంట్ గురించి తెలుసుకున్నాం. ఇందులో ప్రధానంగా ఏం తెలుసుకున్నాం పట్టణాభివృద్ధి తెలుసుకున్నాం, గ్రామీణాభివృద్ధి తెలుసుకున్నాం, రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి గ్రామీణాభివృద్ధి రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటే. ఇక తర్వాత ప్రాంతీయ వ్యూహం రీజనల్ స్ట్రాటజీ గురించి తెలుసుకున్నాం. ఈ రీజనల్ స్ట్రాటజీలో ప్రధానంగా ఏ అంశాలను గురించి తెలుసుకున్నాం ఈశాన్య రాష్ట్రాలను గురించి తెలుసుకున్నాం, తీర ప్రాంతాలు దీవులను గురించి తెలుసుకున్నాం, హిమాలయన్ ప్రాంతాలను గురించి తెలుసుకున్నాం, ఎడారులు కరువు ప్రాంతాలను గురించి తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్ మీకు ఇలా ఎకానమీ అనేది అందించడం జరుగుతూ ఉంది చాలా ఇన్డెప్త్గా. ఓకేనా? సో ఇది అంతా కూడా మీరు నోట్స్ రెడీ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మీరు దేశానికి సంబంధించి రీజనల్ డెవలప్మెంట్ ఏం చదివినా కూడా మనం ఇక్కడ విన్నటువంటి క్లాస్ అనేది మీకు ఒక బేస్గా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇలా ఇక్కడి వరకు మీరు తెలుసుకోండి. నెక్స్ట్ ఇంకా 4th, 5th, 6th, 7th ఈ యూనిట్స్ గురించి కూడా మనం చాలా వివరంగా తెలుసుకుందాం ఇండియన్ ఎకానమీ నీతి ఆయోగ్కి సంబంధించి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.